నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. పెళ్లయింది గాని పెళ్ళాంగా మాత్రం ఎప్పుడూ నాతో బిహేవ్ చేయలేదు. నేను ఎంత ప్రేమను అందిస్తున్నా నన్ను అంతే ద్వేషంగా చూస్తుందని చెప్పేసి అంటున్నాడు శ్రీకాంత్. తన భార్యని మార్చి తనతో పంపించమని చెప్పేసి కోరుకుంటున్నాడు శ్రీకాంత్. మరి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు, ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే మేడం. నమస్తే రమ్య మేడం. చెప్పండి శ్రీకాంత్ గారు. నమస్కారం మేడం. నమస్తే. నమస్కారం సార్. నా పేరు శ్రీకాంత్ అండి. నేను హైదరాబాద్లో ఉంటాను. నాకు పెళ్ళయి 2 years అయింది మేడం. ఓకే. లవ్ మ్యారేజా? కాదు మేడం, అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే. 2 years అయింది. మా ఆవిడ ఒక జాబ్ చేస్తుందండి ఆఫీస్లో. ఓకే. మేము 2 years నుంచి బాగానే ఉంటున్నాము. బాగానే ఉండడం అంటే తను నా దగ్గర బాగోలేదు, అంటే కొంచెం అయిష్టంగా ప్రవర్తించడం, ఎప్పుడు ఫోన్లో మాట్లాడడం, ఎప్పుడు చూసినా ఆన్లైన్లో ఉంటుంది, ఫోన్లో మాట్లాడుతుంటుంది. నేను సరే ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పి అడిగితే మా అమ్మకి చేసా, మా నాన్నకి చేసా అని చెప్తుంది. సరే అని చెప్పి నేను కొద్ది రోజులు అలాగే చూశాను మేడం. మళ్ళా రోజు రోజుకి అదే పెరుగుతూ వచ్చింది మేడం. కొద్ది రోజుల తర్వాత తను వింటదిలే, చెప్పిన మాట వింటదిలే, తెలుసుకుంటుందిలే అని చెప్పి నేను స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు తనని అర్థం చేసుకుంటూనే ఉన్నాను మేడం. ఏ రోజు నన్నైతే తనైతే అర్థం చేసుకోవడం కానీ, నాతో సరిగ్గా మాట్లాడడం కానీ, దగ్గరకు కూడా రానివ్వకుండా ఇబ్బంది పెడుతుంది. సరే అని చెప్పి మామూలుగా ఒకరోజు నేను కిరాణా షాప్ పెట్టుకున్నాను మేడం. ఒకటి కిరాణా షాప్ సరుకులకు అని చెప్పి ఒకసారి అట్లా బయటికి వెళ్తుంటే ఒకసారి తను రోడ్డు మీద కనిపించింది. రోడ్డు మీద కనిపిస్తే సరే ఎందుకు మా ఆవిడలా ఉందని చెప్పి నేను ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసి నేను ఆఫీస్లో ఉన్నాను అని అన్నది. ఎక్కడున్నావు అని చెప్పి అడిగితే ఆఫీస్లో ఉన్నా నేను అన్నది. అవునా, సరే అని చెప్పి ఆ రోజు నేను పట్టించుకోలేదు. మళ్ళీ ఒక 3 days తర్వాత కూడా సేమ్ ప్లేస్లోనే ఒక అబ్బాయితో కనిపించింది మేడం. ఒక అబ్బాయితో కనిపించింది. ఎవరితో అని చెప్పి అంటే నేను కొంచెం దగ్గరికి వెళ్ళి చూశాను. మా ఆవిడ కాదు కదా, మా ఆవిడ ఆఫీస్కి వెళ్తుంది కదా, మా ఆవిడ ఎలా ఉంది తనా కాదా అని చెప్పి కొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దామని చెప్పి కొంచెం చాటుగా వెళ్ళి కొంచెం దగ్గర నుంచి చూశాను. చూసిన తర్వాత మా ఆవిడే తనని బాగా క్లోజ్గా మాట్లాడడం, తనతోటి నవ్వుతూ మాట్లాడడం, చేతులేసి మాట్లాడడం, అంతా మాట్లాడుకున్నారు. నేను చూశాను మా ఆవిడే అని చెప్పి నాకు కన్ఫర్మ్ అయింది. తర్వాత లాస్ట్లో వీళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా హగ్ చేసుకొని మరి ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ అడిగాను, మీరు ఆఫీస్కి వెళ్ళారా ఈరోజు అని చెప్పి అడిగితే, అవునండి ఆఫీస్కి వెళ్ళాను, ఆఫీస్కి వెళ్ళకుండా రోడ్ల మీద తిరుగుతానా, అక్కడ ఇక్కడ తిరుగుతానా, వాళ్ళతో వెళ్తే తిరుగుతానా అని చెప్పి నన్ను దబాయించింది. సరే అని చెప్పి ఇది జరిగిన విషయం వీళ్ళ ఇంట్లో అమ్మ నాన్నలకి చెప్దామని అనుకున్నా. కానీ తనకు ఒకసారి నాకు చెప్దాం మన వరకు నచ్చి చెప్దాం, వింటుందేమో, తెలుసుకుంటుందేమో అని చెప్పి నేను వేరే విధంగా ఆ అమ్మాయిని డైరెక్ట్గా అడగకుండా కొంచెం తెలియకుండా అడిగాను అనమాట. ఏంటి ఇలా వెళ్ళావంట, ఎవరో నిన్ను చూశారంట రోడ్డు పైన, ఎవరో చూసినట్టుగా రోడ్డు మీద అడిగితే అలా ఏం లేదండి అలా ఇలా అని చెప్పేసి పైకి వెళ్ళిపోయింది. ఇంటి పైకి నుంచి వెళ్ళిపోయి తను ఫోన్ మాట్లాడడం. నేను అడిగాను అలా ఏం లేదు, అట్లా లేదు ఇట్లా లేదు అని చెప్పి నా మీద కొంచెం సీరియస్ అయ్యి కోప్పడి ఇంటిపైకి వెళ్ళిపోయి ఫోన్ మాట్లాడడం, మళ్ళీ ఫోన్లు చేసి మాట్లాడుతుంది. ఎవరితో మాట్లాడుతుందో ఏంటో నాకైతే అర్థం కాలేదు. తర్వాత ఇంక నాకు ఈరోజు కన్ఫర్మ్ అయిపోయింది కదా మేడం, నిన్న కన్ఫర్మ్ అయింది కాబట్టి నా ప్రాబ్లంకి సొల్యూషను మీరు పెద్దవాళ్ళు ఉన్నారు, మీరు చెప్తే తెలుసుకుందామని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను సార్. ప్రాబ్లంకి సొల్యూషన్ అంటే నువ్వేంటి ఆ అమ్మాయి మీద అనుమాన పడుతున్నావా, లేదా నీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్లు ఉన్నాయా? ఎవిడెన్స్లు ఉన్నాయి మేడం. ఎవిడెన్స్లు మా వాళ్ళకి ఇచ్చారన్నారు, అదేనా? ఓకే. ఎవిడెన్స్లు మరి ఉన్నాయి, చూశాను ప్రత్యక్ష. అవును, నువ్వు చూసావు కదా, మరి నీకు కావాల్సిన న్యాయం ఏంటి ఇందులో? అంటే అలా చేయకుండా నాతోనే ఉంటే, సో ఆవిడకి ఏమైనా రిలేషన్స్ ఉంటే అవి కట్ అయిపోయి నీతో ఉంటే చాలండి అని నమ్ముతావా? మరి నమ్ముతాను మేడం. ఏమో నువ్వు విపరీతంగా అనుమానించేలాగా ఉన్నావు, సిఐడి ఇన్వెస్టిగేషన్లు చేస్తున్నావు. అలా ఏం లేదు మేడం,
నా బాధ నేను చెప్పుకున్నాను అంతే. ఒకవేళ ఆ అమ్మాయికి జరిగింది. ఎవరితో అలా సంబంధం ఉన్నా కూడా నీకు పర్వాలేదా? కట్ అంటే- చేసేసి వస్తే చాలా. అంతే మేడం. అబ్బో. ఎప్పుడు మొదటి నుంచి అనుమానించడం అన్నది ఏమీ లేదు. ఈ సన్నివేశం చూసిన తర్వాతే నీకు ఎక్కువగా అనుమానం. మరి అవును. ఫోన్లు మాట్లాడుతుంది, ఏవో అన్న అంటే- వీడియో కాల్స్ ఏవో అన్నారు. ఫోన్ మాట్లాడుతుంది సార్, ఫోన్ మాట్లాడుతుంది, ఎప్పుడు మాట్లాడుతుంది. కానీ నేను అడిగిన తర్వాత మా అమ్మకి చేసా, మా అబద్ధం నాన్నకి చేసా చెప్తుందా? అని చెప్పుకునేది. ఏమో వాళ్ళ నేను- అమ్మకి నాన్నతోనే మాట్లాడుతుందేమో, నీకెలా తెలుసు వాళ్ళ అమ్మతో నాన్నతో మాట్లాడలేదని? 24 hours మాట్లాడరు కదా సార్. ఓకే ఓకే. ఎప్పుడు జాబ్ online లో ఎప్పుడు chatting చేస్తుంది చేయడం. అయ్యా మరి 24 ఇప్పుడు- అవర్స్ ఫోన్ లో మాట్లాడుతుంటే? అదే మేడం, చాటింగ్లు చేయడం, ఉమ్. ఎప్పుడు ఆన్లైన్ లో ఉండటం. ఉన్న కాసేపు తనతో పాటు ఉన్న కాసేపు తన ఫోన్ లోనే స్పెండ్ చేయడం, చాటింగ్ చేయడం. ఫోన్ లో. అది ఇప్పుడు చూసినా ఫోన్ చూసినా ఆన్లైన్ లోకి ఎప్పుడే 2 minutes ముందు 4 minutes ముందు వచ్చి వెళ్ళిపోయి ఉండడం. ఇట్లా సో ఎప్పుడు మీ ఆన్లైన్ భార్య అయితే మాత్రం నిన్ను ఇలాగా వాళ్ళు వస్తే ఆఫీస్ లో లంచ్ బ్రేక్ ఇస్తారు కదా మేడం, అప్పుడు కూడా ఫోన్ నేను చేస్తాను. ఏదన్నా అవసరం ఉండే ఏదన్నా ఫోన్ చేస్తే అప్పుడు బిజీ వస్తూ ఉంటుంది. ఆ టైంలో ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయరు కదా మేడం. అమ్మా నాన్నలకి మామూలుగా ఈవినింగ్ అంటే ఈవినింగ్ పైకి వెళ్తుంది, మాట్లాడుతుంది. ఈవినింగ్ అంటే చేయొచ్చు చేయకపోవచ్చు. అమ్మవాళ్ళతో మాట్లాడుతుందని నేను అనుకున్నాను. ఆఫీస్ లో ఎందుకని break ఆ time లో అమ్మాయికి సంబంధం ఉన్నా కూడా కావాలని ఎందుకు అనుకుంటున్నావు? అప్పుడు కనిపెట్టడం ఎందుకు? సైలెంట్గా ఉంటే సరిపోద్ది కదా. మీ ఆవిడ పతివ్రత కదా నీ దృష్టిలో. ఇప్పుడు కనిపెట్టి ఆవిడ ఆల్రెడీ తిరిగిపోతున్న లెక్క వచ్చేసింది కదా, అలాంటి అమ్మాయి కావాలని ఎందుకు అనుకుంటున్నావు? అలాంటి అమ్మాయి అంటే నేను తనని కావాలనుకున్నాను మేడం. కావాలనుకున్నప్పుడు కనిపెట్టకుండా ఉంటే అయిపోయేదిగా. కనిపెట్టేసావు ఇప్పుడు. అంటే ఆ నేను- అమ్మాయి గిల్టీగా నేను ఉంటుంది కదా లైఫ్ కావాలని అంతా. తనని రెక్కి చేసి నేను వెళ్ళి చూడలేదు. మా ఆవిడలా ఉందని చెప్పి వెళ్ళి చూశాను. ఉమ్. మా ఆవిడలా ఉంది అని చెప్పి నేను వెళ్ళి చూడడం జరిగింది. ఆ ఒక్కసారి అంతకుముందు నువ్వు ఎప్పుడు ఆ అమ్మాయిని ఆ అమ్మాయి వెంట వెళ్ళటము, ఆఫీస్కి వెళ్తుందో లేదో చెక్ చేయటం అలా ఎప్పుడు అలా జరగలేదు? ఎప్పుడు చేయలేదు సార్ నేను. ఎందుకంటే తన మీద నమ్మకం ఉండేది. కొంతమంది ఒకలా ఉంటారు, తను కూడా ఒక టైప్ అనుకున్నా. సరే అని చెప్పి సర్దుకుపోయాను 2 సంవత్సరాలు. సరే అమ్మా. శ్రీకాంత్, నీ వర్షన్ అనేది విన్నాం కాబట్టి కాదు మేడం, ఉమ్. ఇప్పుడు ఆ అమ్మాయి ఎలాంటిదైనా కానీ తను మారి దగ్గరకు వస్తే చాలు అన్నావు. ఆ, నీ అవును. దృష్టిలో ఏంటంటే అదంతా జస్ట్ ఏదో నీకు కనిపించింది కాబట్టి కనిపెట్టానండి అని. ఇదే డైలాగు నాకు భార్య కావాలండి అని ఇదే స్టాండ్ మీద నువ్వు ఈ ఎపిసోడ్ అయిపోయేలోపు ఉండండి. ఎందుకంటే మా వాళ్ళు తీసుకొచ్చిన ఎవిడెన్స్లు మీరు అదే స్టాండ్ మీద ఉంటారా లేదా అనేది మాకు అర్థమవుతుంది. ఓకేనా? ఓకే. ఓకే. మరి ఇప్పుడు శ్రీకాంత్ చెప్పింది విన్నాం కాబట్టి మరి అనురాధ చెప్పేది కూడా మనం అట్లాగే. విందామండి. అనురాధ గారు. నమస్కారం కూర్చోండి. మేడం. తిన్న నా హస్బెండ్, మ్. మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది. మ్. తనంటే నాకు చాలా ఇష్టం. కానీ తను ఎప్పుడు ఒకలాగా, అంటే పెళ్ళైనప్పుడు ఉన్న ఎఫెక్షన్ మ్. రోజు రోజుకి తగ్గిపోతుంది. అది ఎందుకు ఏంటనేది నాకు కూడా అర్థం కాదు. ఏంటి ఫోన్లో మాట్లాడుతూ ఉంటావు, బయటికి వెళ్తూ ఉంటావు, ఎందుకు అలా చేస్తున్నావు, ఇలా చేస్తున్నావు, ప్రతిదానికి అనుమానం. ఏం చేయాలనేది నాకు కూడా అర్థం కాకపోయేది. తను ఎక్కువగా షాప్లో ఉండేది, నాతో అస్సలు టైం స్పెండ్ చేయకపోయేది. నేను చెప్పింది ఏది వినకపోయేది. నాకు ఎటైనా వెళ్ళాలి, నాకు సరదాలు సంతోషాలు ఉంటాయి కదా మేడం, ఎవరితో పంచుకోవాలి, తను ఏమి షేర్ చేసుకోకపోయేది. అలా అని చెప్పేసి నేను ఆఫీస్ వర్క్లో ఉన్నా కూడా ఎవరితో మాట్లాడుతున్నావు, ఎంతసేపు ఆన్లైన్లో ఉంటావు, ఏదో వర్క్లో ఉండి నేను ఆన్లైన్లో ఉంటాను, ఏదో వర్క్ చేస్తూ ఉంటాను, ఇంతసేపు ఉంటావా, ఎవరితో చాట్ చేస్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, నీకు ఈ టైం వరకు అవసరమా, అది ఇదని చెప్పేసి ఎప్పుడు నన్ను అలా అవాయిడ్ చేస్తూ ఉండేది. ఏమన్నా అడిగితే నీకు నేను ఇష్టం లేదు, నువ్వెందుకు నన్ను ఇలా అంటున్నావు అని చెప్పేసి తను ఎప్పుడూ నన్ను ఇష్టం లేనట్టే బిహేవ్ చేసేది. నాకు ఆ బిహేవియర్ అస్సలు నచ్చకపోయేది. సరే ఇంట్లో వాళ్ళకి చెప్దామా అంటే చీటికి మాటికి చెప్పుకోవటం ఎందుకు, హస్బెండ్ వైఫ్ అనేది ఇద్దరు పర్సనల్ కదా, బయటికి వెళ్ళొద్దు ఏది కూడా అని చెప్పేసి నేనే అలా దాచుకునేది, చాలా బాధపడేది. సరే అని చెప్పేసి యథావిధిగా రోజు ఆఫీస్కి వెళ్ళేది వచ్చేది. కానీ తన అనుమానం అనేది తగ్గట్లేదు, రోజు రోజుకు పెరుగుతుంది. నా వెంట రావటం, ఏం చేస్తున్నా ఏంటి, నా టైమింగ్స్ ఏంటి, ఎవరితో వెళ్తున్నా, నా ఫ్రెండ్స్ ఎవరు, ఏం చేస్తున్నా అనేది రోజు ఆరా తీస్తూ ఉండేది. నా వెనకాలే వచ్చేది. నాకు అలా ఒక 2-3 సార్లు చూశాను. ఒకసారి ట్రాఫిక్ మధ్యలో తను కనిపిస్తే వెళ్ళి అడిగాను, ఏంటండి మీరు డ్రాప్ చేయడానికి రాలేదు, ఏంటి ఇంత సడన్గా నా వెనకాల వచ్చారు అంటే, ఏం లేదు ఇటు ఏదో పని ఉందని చెప్పేసి వచ్చాను, ఏదో పని మీద వచ్చాను అని అంటే, ఇంకా సరే రోడ్డు మీద ఎందుకని చెప్పేసి ఈవినింగ్ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళాక నాకు ఎందుకో బాధ అనిపించి ఆఫీస్లో వర్క్ టెన్షన్కి ఇంటికి వచ్చాక కొంచెం రిలాక్స్ అవుదామా అంటే తినతో ప్రాబ్లం నాకు. సరే అని చెప్పేసి అడిగాను, ఏంటి మనసు ఆపుకోలేక అడిగాను, ఎందుకు ఇలా చేస్తున్నావు, నేనంటే ఇష్టం అంటావు కానీ మన ఇద్దరి మధ్యలో బాండింగ్ అనేది లేదు, నన్ను ఎందుకు అనుమానిస్తున్నావు, నీ ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి అడిగాను.
నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్నావు, వీళ్ళతో మాట్లాడుతున్నావు, రోజు చూస్తున్నాను, మరి చూస్తున్నప్పుడు ఇంకెందుకు నాతో ఉండటం, వదిలేయచ్చు కదా అని చెప్పి అడిగాను. లేదు, వదిలే అంత కోపం లేదు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీతోనే ఉంటాను నేను అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి ఇలాగే అనుకుంటున్నాను, కానీ తనలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఇలాగే అనుమానిస్తూ ఉంటాడు. ఎప్పుడు నేను పడుకున్న తర్వాత నా ఫోన్స్ చెక్ చేయటం, వాట్సాప్ ఓపెన్ చేయటం, నా ఫ్రెండ్స్ని అడగటం, అలా అన్నీ చేస్తూ ఉంటారు. రోజు రెగ్యులర్గా ఇదే సరే, అంతవరకు అర్థమైందమ్మా. నిన్న జరిగిన సంఘటన గురించి చెప్పమ్మా. అది తను నా ఫ్రెండ్ సార్. తను ఏమీ లేదు, నేను జస్ట్ మాట్లాడి వెళ్ళిపోయాను. తనేమో నువ్వెవరితో మాట్లాడావు, హగ్ ఇచ్చావు, అది ఇచ్చావు, నేను ఆఫీస్ రోడ్డు మీద టైంలో చూశాను. బయటికి వెళ్ళి ఆ ఫ్రెండ్ తో మాట్లాడాల్సిన పని ఏంటి? అంటే ఏదో ఏమన్నా ఇంపార్టెంటా? ఆఫీస్ టైంలో ఎప్పుడు మనకి టైం అనేది ఎక్కువ ఉండదు కదా మేడం. మధ్యాహ్నం టైంలో లంచ్ ఫ్రీ టైంలో ఉన్నారు, ఒకసారి మీట్ అవుదాం అని చెప్పేసి నా ఫ్రెండ్ వచ్చారు. ఫ్రెండ్ వస్తే మామూలుగా క్యాజువల్గా నేను వెళ్ళి మాట్లాడాను. దానికి నువ్వు హగ్ ఇచ్చావు, ఏం చేస్తున్నావు అక్కడ? ఆ ఫ్రెండ్ ఎవరో మీ ఆయనకు తెలీదా? అది ఆయన తెలీదు. ఎప్పటి నుంచి ఫ్రెండ్? నాకు చైల్డ్హుడ్ ఫ్రెండ్ తను. చైల్డ్హుడ్ ఫ్రెండ్ మీ ఆయనకు తెలీదా? తెలీదు. కానీ మరి అతను నీ కూడా ఎటువంటి- సారీ మేల్స్ మేడం, అంటే అతను కూడా ఏం అంటున్నాడు అంటే అతను చూడలేదు, అతని ఫ్రెండ్ ఎవరో చూశాడు అని అంటున్నాడు కదమ్మా. అతను చూశాడు, మీ వారు చూసారా, లేదంటే అతని ఫ్రెండ్ చూశాడు అని అసలు చెప్తున్నాడు? ఎవరు చూసారు అనేది నాకు తెలీదు తెలీదు. సార్. ఎందుకంటే నేను జస్ట్ మాట్లాడి వెళ్ళిపోతున్నాను, నన్ను ఎవరు గమనిస్తున్నారు, నా వెంట ఎవరు వస్తున్నారు అనేది నాకు తెలీదు. తను మరి తనకి అంత ఇష్టం ఉన్నప్పుడు, అనుమానం లేనప్పుడు ఎవరెవరినో పెట్టి నన్ను గమనించాల్సిన అవసరం అయితే లేదు. కానీ తను ఇలా అన్ని చేస్తున్నాడంటే ఇంక ఇష్టం ఎక్కడ ఉంటుంది నా ఇదే మీద? ఫస్ట్ టైం అలా నిన్ను అంటే ర్యాండమ్ గా అలా రోడ్డు మీద వెళ్తూ సడన్ గా నువ్వు అక్కడ కనిపించేటప్పటికి నా భార్యలాగా ఎవరో అనిపిస్తున్నారు దగ్గరికి వచ్చి చూసేటప్పటికి అది నువ్వు వేరే వ్యక్తి, మీరిద్దరు చాలా క్లోజ్ గా మాట్లాడుకోవటం, తర్వాత కౌగిలించుకోవటం వరకు చూసాడంట. లేదు సార్, అలా ఏమీ లేదు సార్. తిను ఎప్పుడు నన్ను అనుమానిస్తూనే ఉంటాడు. అంటే నేను ఆ అంత అనుమానం ఇష్టం లేదు. అనేటటువంటి చూపుతో చూడటం వల్ల అతనికి అన్ని ఇలా తనకి అలా కనిపిస్తున్నాయి. అనిపిస్తుంది అంతే. ఆహా, ఆయనకి ఇష్టం లేకపోతే ఆయన డైరెక్ట్ గా డివోర్స్ అడిగేస్తాడు కదా. నువ్వంటే ఇష్టం కాబట్టే కదా ఇవన్నీ చెప్పుకోవడానికి వచ్చాడు ఇక్కడికి. నాకు నా భార్య కావాలి అని అంటున్నాడు కదా. ఇప్పుడు తనంటే నాకు కూడా ఇష్టమే కదా మేడం. నేనేం తన్ని వదిలేసి బయట ఏం తిరగట్లేను కదా, తనతోనే అంటే ఉంటున్నాను. మీ దృష్టిలో ఓహో. ఇష్టం అంటే ఏంటమ్మా? అతను ఫస్ట్ నుంచి షాప్ అని తెలుసా నీకు? తెలుసు బిజినెస్ మేడం. అని తెలుసు. అన్ని బిజినెస్ తెలుసు. పర్సన్స్ టైమింగ్స్ ఏంటో తెలుసా మీకు? తెలుసు మేడం. చెప్పండి అమ్మా. మార్నింగ్ వెళ్తారు, నైట్ కి ఎప్పుడో కదా? వస్తారు. ఎంత కష్టపడితే అంత బిజినెస్ డెవలప్ చేసుకోవాలంటే నీతో టైం స్పెండ్ చేయడానికి ఆయన దగ్గర టైం ఎక్కడ ఉంటుంది? ఆ వచ్చే నైట్ టైమే మాట్లాడుకోవాలి మీ ఇద్దరు. దానికి నేను లోన్లీగా ఫీల్ అయిపోయానండి, నాకు ఇంకా ఎంజాయ్మెంట్స్ కావాలని, లేకపోతే ఏదో ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను తప్ప నేను చాలా మంచిదానండి అని అంటున్నావు. దానికి తోడు మీరు ఇంకో ఎలిగేషన్ ఏం మాట్లాడుతున్నారో తెలుసా? నేను మా ఫ్రెండ్స్ తోటి మాట్లాడుతున్నాను, ఆయన మాత్రం కనిపెట్టకూడదు. ఆయన ఎలా కనిపెట్టాడండి అనేది మీ ఎలిగేషన్. ఇప్పుడు ఆయన ఒక ఎలిగేషన్ వేసాడు మీ మీద, తనకి ఆల్రెడీ ఏదో బాయ్ ఫ్రెండ్స్ వీళ్ళతో వాళ్ళతో మాట్లాడుతుందండి, అలా మాట్లాడకుండా ఉంటే చాలు అంటున్నాడు. మీకు అసలు నిజంగా అలా ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా ఎవ్వరు లేరు లేదా? మేడం, అసలు ఎవ్వరు లేరు. నేను తనతో మాత్రమే మాట్లాడతాను, నేను ఎవరితో మాట్లాడు. ఇదే మాట మీద లాస్ట్ దాకా ఉంటావా? ఉంటాను. సరేమ్మా. ఇక్కడ మన స్టూడియోకి ఇద్దరు గెస్ట్స్ వచ్చారు. వాళ్ళని గెస్టులు చూపిస్తే అసలు విషయం బయటపడుతుందండి. ఎందుకంటే తనేమనుకుందంటే నేను ఏది చెప్పినా లేడీ విక్టిమ్ కార్డ్ వేసుకుంటాను కాబట్టి ఎవరు మాట్లాడరు, ఎవరేమనరు, భర్త అంటే ఇష్టం కాబట్టి ఇష్టం అని చెప్తాను సరిపోతుంది, ఆయన అనుమానిస్తున్నాడంటే ఆయన క్లియర్ చేసేస్తారని. ఈయన మనకు మన టీంకి కొంత ఎవిడెన్స్ ఇచ్చాడండి. నేను ఆ అమ్మాయికి జస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారని అనుకుంటున్నాను, ఆ ఫ్రెండ్స్ కూడా వద్దండి, నలుగురు చూస్తే పరువు దండకు కదా మాకు, అవి కట్ చేస్తే ఆ అమ్మాయిని తీసుకెళ్ళి వెళ్తానని. వీళ్ళిద్దరికీ తెలియని ఒక ట్విస్ట్ మనోళ్ళు కనిపెట్టారు ఈయన ఇచ్చిన ఎవిడెన్స్ వల్ల. చూద్దాం అదేంటో. బాబు ఇద్దరు చూడండి. ఇద్దరు ఎవరి గెస్ట్లు decision? వచ్చారు, పిలుస్తాను చూడండి. రండి, రవి, కిరణ్. ఏమ్మా బాగున్నావా? బాగున్నాను నువ్వు? మేడం మీరు ఓహో. వాడెవడో నీకు తెలీదా? ఓయ్ ఎందుకు లేసావు? మేడం చిన్న వర్క్ ఉంది, ఏం లేదు కూర్చో, మళ్ళీ ఇక్కడ నుంచి వస్తాను మేడం. కదలటానికే లేదు, నువ్వు కాళ్ళు ఇరుగుతాయి, కూర్చో. ఒక 5 minutes మేడం, మళ్ళీ ఏ, వస్తాను. కూర్చో కూర్చో కూర్చో. కూర్చో ఫస్ట్. నీ హిస్టరీ ఏంటో ఇప్పుడు తెలుస్తుందా? ఫస్ట్ ఎవరు చెప్తారు, రవ్యా కిరణా? ఒక్క నిమిషం మేడం, ఆ? నువ్వు వర్క్ చేసేది నా దగ్గర, నువ్వు ఇప్పుడు ఎవరి దగ్గర వర్క్ చేయడానికి పోతున్నావు? నేను ఎక్కడికి వెళ్తున్నా, నేను ఎక్కడికి వర్క్ ఉందని చెప్తున్నా కదా, నువ్వు వర్క్ చేసేది నా దగ్గర కదా, అవును. మరి ఇప్పుడు ఎవరి కాడికి పోతున్నావు వర్క్ చేయడానికి? ఇప్పుడు ఏం వర్క్ ఉంటుంది నాకు? జస్ట్ అలా వెళ్ళి ఇలా వస్తాను. ఎక్కడికి వెళ్తావు మరి? బయటికి వెళ్ళే, బయట ఏం పనులు ఉండవా? వర్క్ అంటే ఏ వర్క్ మీద పోతున్నావు?
వర్క్ అంటే దానికి పేరు పెట్టుకొని వెళ్తారా ఏంటి? వాడేవాడు వీడేవాడు ఫస్ట్ అసలు నా పిల్ల అంటే నువ్వెవడు? ఓ నాయనా, నువ్వు ఆగురా స్వామి, జర ఆగు, నువ్వు ఆగు, నువ్వు ఆగు. వీడెవడు వాడేవాడు ఎవడాడు? అసలు మీరేంటి, మీ గొడవ ఏంటి నాకే అర్థం కావట్లేదు. అసలు మేమెవరో ఎవరు వాళ్ళు? నాకు తెలియదు మేడం, తెలీదా? తెలియదు నాకు. మరి లేచి ఎందుకు వెళ్ళిపోతున్నావు తెలియని వాళ్ళ దగ్గర? ఊరికి అలా మాట్లాడుతాం, బయటికి వాళ్ళతో వెళ్ళొద్దు. మాట్లాడుతాం. మాట్లాడు. నేను తెలీదా ఎవరు? తెలుసు మరి ఎందుకే ఈ నాటకాలు? అంటే అప్పుడు నువ్వంటే అసలు ఈడేవాడు మదన నగర్ లో ఓనర్ కి ఫోన్ చేయి, వాడు చెప్తాడు నేనేవాడు, నువ్వు ఏడు ఆడు కాదు. ఎవడురా చెప్పు, జర నువ్వు ఆగు. ఒరే స్వామి ఆగురా నాయన, నేను ఏ మాట్లాడతా. ఏ ఆగు బాబు, మదన నగర్ లో ఓనర్ ఫోన్ చేయి, మన ఓనర్ కి చెప్తే వాడు చెప్తాడు నువ్వేవాడు వీడేవాడు నేను. ఏమన్నాడు ఫోన్ చేయి? ఇదిగో. మా ఇద్దరు ఓయో పిలిచేది. ఆ? ఒరే మణికొండలో ఇల్లు నేను కొనొచ్చు. నేను మణికొండలో ఇల్లు నువ్వు- కొనొచ్చు తెలుసా? నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? అసలు నీకు డైలాగ్సే లేవు. ఆ? నాకు డ- అసలు నువ్వు నువ్వెవరు ఎవరు మీది? నువ్వు ఓయోకే పెట్టినవరా, నేను దానికి ఆస్తి మొత్తం పెట్టినా, నా కంపెనీకి ఓనర్నే చేద్దాం అనుకున్నా. అందుకే అట్లా చేసింది ఆ? ఇప్పుడు. కాదే ఈడెవడు అసలు? ఎవడు చెప్పు, అసలు వాడేవాడు ముందు. నువ్వు ఇట్రా ఫస్ట్. అరే లేవైంది, ఏమైంది? బ్రో చెప్తున్నా సైడ్ ఓయ్ ఎవర్రా నీకు బ్రో? ఆపు, నువ్వు నువ్వు సైడ్ ఇట్రా. అయిపో. ఏం లేదా ఆడ? ఆగురా అసలు భయ్. ఎందుకు ఆగు. అరుస్తున్నారు ఇలాగ మా మీరిద్దరు? ఇది. ఆ. సైడ్ ఎందుకు అయిపో, చెప్పు మాట. అరుస్తున్నారు? ఏంటిది అరుసేది ఏంది? ప్రాబ్లం ఎవరన్నా ఎందుకు ఫోన్ అరుస్తున్నారు? చేస్తే కస్టమర్ కేర్ ఫోన్ చేస్తేనే నా మీద ఎక్కుతావు కదా. ఇప్పుడు ఇద్దరి మధ్య నన్ను ఎందుకు కూర్చోబెట్టినావు మరి? ఎందుకు కూర్చున్నావు అంటే ఇష్టపడ్డావు అందుకే ఇక్కడ వరకు వచ్చావు. ఎవరిని ఇష్టపడ్డు? నన్ను ఇష్టపడ్డానన్నా అందుకే ఇక్కడికి వచ్చి కూర్చున్నావు. ఇక్కడికి ఎందుకు వచ్చి కూర్చోవాలి? నువ్వు ఇష్టపడితే మనం వేరే కాడ కూర్చుందాంపా. ఎందుకని ప్రాబ్లం వచ్చినప్పుడు వేరే దగ్గరికి వెళ్ళిపోతావా నువ్వు? వీడెవడో ఓయే అంటాడు, వాడెవడో పక్కన కూర్చుంటాడు. అసలు ఏంది నాకేం తన అర్థం ఏయ్, కాదు. నేను హస్బెండ్, వైఫ్ ఏమవుతాడు? తన హస్బెండ్. హస్బెండా? మరి నన్ను కూడా హస్బెండ్ అన్నావు కదా అక్కడ ఓనర్ కానీ. నేను నిన్ను ఎప్పుడు చేసుకోలేదు నాకు కదా. టెన్షన్ అవుతుంది, బీపీ లేస్తుంది. నువ్వు నన్ను టెన్షన్ పెట్టకు, సైక్ అయితే నువ్వంటే నేను. ఇష్టం అన్నాను కానీ పెళ్లి చేసుకోలేదు. అవునా? మరి ఇష్టం అనుకుంటే ఓనర్ గానికి ఆధార్ కార్డు ఎందుకు ఇచ్చినావు? కలిసి రూమ్ తీసుకున్నాం కదా, వానికి ఎందుకు చెప్పినావు మరి? అరే, అప్పుడప్పుడు- ఆ టైంలో అలా చెప్పాను ఆ, నేను. ఏంది? నువ్వంటే ఇష్టం ఉండి చెప్పాను ఆ టైంలో. నాకు చెప్తున్నా, ఇగో నీ పేరు కూడా నాకు తలుసుకోవాలని కోపం వస్తుంది. నేను ఎంత ఉంటానో నీకు తెలుసు, ఒక్కటే డిసిషన్ ఉంటుంది నాది. ఇంకొంచెం- ఆగురా స్వామి, నువ్వు జరాగు. నువ్వు నువ్వు ఇంకొంచెం హైట్ ఉంటే నేను పట్టుకోలేకపోయాడు. వారే నాయన, నువ్వు హైట్ ఉన్నా కూడా నేను వదిలేసి నన్ను పట్టుకున్నది. నువ్వు హైట్ ఉన్నా కూడా నన్ను పట్టుకుంది. ఎంత మందితో ఉన్నా సరే నాకు ఎప్పటికీ నాకు నా గుండెల్లో ఉంటుంది. అరే భయ్, నువ్వు ఎక్కడ నుంచి వచ్చినారా? నువ్వు ఆగు, జరా. అరే తమ్ముడు నువ్వు ఆగు. నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అవుతావు? ఆడి బ్యాటింగ్ అయిపోయింది. ఓరే నాయన, దానికి నువ్వు దాన్ని అడుగు. నువ్వు ఎంత పెట్టినవరా? దాన్ని అడుగు. నేను దాన్ని నా నువ్వు లైఫ్ కావాలో ఇచ్చిండ్రా? నేను కావాలో అడుగు. ఆ. ఇప్పుడే వెళ్ళిపోతాయి చెప్పే చెప్పు, ఎవరు కావాలి నీకు? నువ్వు కావాలో నేను కావాలో నాకు దాన్ని సెట్ చేసుకుని ముగ్గురు చెప్పు. ఆ? ముగ్గురు కావాలి. ముగ్గురు, ఇంకో ఇద్దరు ఉన్నారా బయట క్రికెట్ టీం లాగా? లేరు సార్, వీళ్ళు ముగ్గురే ఉన్నారు. ఇంకో 1 year ఆగితే కనుక మంచి ఇండియన్ క్రికెట్ టీం అవుతుంది. పరుగు తీయటానికి ఇక్కడ ఉన్న బాటిల్ తెచ్చి మొహం మీద ఒక్కటి ఇలా ఇసురు అక్కర్లేదు మేడం, క్యాచ్ పట్టుకుంటుంది. నాకు ముగ్గురు ఇష్టం మేడం, బ్రో, నాకు నువ్వు ముగ్గురు సైడ్ కావాలి. అయిపో, లే. please. అవసరం నువ్వు లేదు. లేరా ఫస్ట్, నువ్వు లే. నువ్వు ఇన్ని చిల్లర మీ ఇద్దరు ఎవరు అక్కర్లేదు, మీ ఇద్దరు సైడ్ అయిపోండి. నువ్వు పోరా. బాబు ఆవిడకి అంత అడ్జస్ట్మెంట్ ఉంది కదా, మీరెందుకు ఒకళ్ళొకళ్ళు విడిపోతాం అంటున్నారు? అరే. ఆవిడకి ముగ్గురు కావాలట. నాకు నాకు అమ్మాయి ఒకటే కావాలి. లేదు, నాకు ముగ్గురుతో ఆ అమ్మాయికి relationship పెళ్ళైందన్న ఇవన్నీ విషయం కాదు. తెలుసా? ఆ? మీ అసలు మీ బాగుంది. పరిచయం కాదు నాన్న. ఎవరు ఇందులో? రవి ఎవరు, కిరణ్ ఎవరు? నేనైతే కిరణ్ సార్. నువ్వు కిరణ్, ఇతను రవి. మీ ఇద్దరికి ఇంతకు ముందు పరిచయం లేదు. వీడెవడో నాకు తెలియదు. వాడు నీకు తెలియదు. వీడియో కూడా నాకు తెలియదు. శుభ్రం దరిద్రం వదిలిపెట్టు. అసలు దానికి పెళ్ళైందని కూడా నాకు తెలియదు సార్. ఆ అమ్మాయితో నీ పరిచయం ఏంటి బాబు? రవి నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అతను. చైల్డ్హుడ్ ఎలా ఫ్రెండ్? మా మేము ఇద్దరం ఒకే స్కూల్లో చదువుకున్నాం 10th వరకు. తర్వాత నేను ఇంటర్వ్యూ విజయవాడ వెళ్ళా. ఇంకా అమ్మాయికి పెళ్లి అయిపోయింది. మీ నేను ఇద్దరు రిలేషన్షిప్ ఎప్పటి నుంచి? నా బీటెక్ 3rd year నుంచి స్టార్ట్ అయింది సార్. అంటే సుమారుగా ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు బట్టి మీ రిలేషన్షిప్? 4 years నుంచి ఉంది మాకు. సిన్సియర్ రిలేషన్షిప్? ఆల్మోస్ట్ అలాంటిది సార్. నీకేమన్నా అమ్మాయి మీద ఇంతకు ముందు అనుమానం ఉందా? బ్యాక్గ్రౌండ్ లేదు సార్, అనుమానం లేదు. భర్త ఉండగా మీరు ఓయో రూమ్లకి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? అమ్మాయి పెళ్ళైందని తెలుసా? అంటే మరి ఇంట్లో కలవలేదు. కుదరదా నానా? కాదు, పెళ్ళైందని తెలుసా నీకు? ఇంట్లో కుదరదంట మేడం. మరి ఆడేవాడని అడుగుతావు. ఆడవడంటే ఇంకా అది తీసుకోలేను నేను. అంటే స్టార్టింగ్ తనకి పెళ్ళైందని తన ప్రతిదీ చెప్తుంది. అంటే తన కష్టసుఖాలు కానివ్వండి, అంటే సుఖాలే చెప్తుందా? తను ఎప్పుడు ఫీల్ అయినా లోన్లీగా ఫీల్ అయినా నాకే ఫోన్ చేస్తుంది, ఇంకెవరికి చెప్ప. మరి అక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు కదా, ఆయన పరిస్థితి ఏంటి వాడు ఆటలు అట్టుకోండి మేడం, వాడు ఏం లేదు. అని నువ్వు అనుకుంటే అట్లా? నీ దృష్టిలో ఆయన అరటిపండు, ఆయన దృష్టిలో నువ్వు అరటిపండు. ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, నేను మేడం చూశారు కదా నన్ను, నేను ఎంత ప్యానిక్ అవుతున్నా, ఎంత టెన్షన్ అవును. పడుతున్నా చూస్తారు కదా. నేను దానికోసం నా మొత్తం సర్వస్వం పెట్టాను మేడం. నేను అప్పడుతుంది కదా మేడం, నేనైతే యాక్ట్ చేసి ఇట్లా చేయలేను కదా. అవును. ఇప్పుడు అంత స్టార్టింగ్ చూసారు నేను ఎంత టెన్షన్ పడుతుంది అనేది. నాకు ఈ అమ్మాయి జిరాక్స్ షాప్ దగ్గర పరిచయం అయింది మేడం. నేను యాక్చువల్లీ ఒక కంపెనీ పెడదామన్న ప్లానింగ్లో ఉన్నప్పుడు తను అక్కడ జిరాక్స్ షాప్లో జిరాక్స్ తీసుకోవడానికి వచ్చినప్పుడు
నాకు ఫోన్పే విషయంలో ఏమైందంటే కనెక్షన్ లేదండి, నా నెంబర్ ఇస్తాను, నా నెంబర్ చేయండి అని చెప్పింది మేడం. చెప్తే తన నెంబర్ చేశాను. తర్వాత ఇట్లా మీరు ఏం చేస్తారు ఏందని చెప్పి మాట్లాడింది. మాట్లాడితే నీ ప్లాన్స్ ఏంది, నీ గోల్స్ ఏందని చెప్పినప్పుడు నేను ఇట్లా కంపెనీ పెడదాం అనుకుంటున్నాను. అరే నువ్వు నెలకోసారి పోతావు రాదు, ప్రతిరోజు నాతోనే ఉన్నది. మేడం వీడితోటి నైట్ ఉంటుందేమో, వీడితోటి అప్పుడప్పుడు కలుతుందేమో. ఆఫీస్ పేరు మీద 6 గంటల నుంచి 6 గంటల వరకు నాతోనే ఉంటుంది. అది వీళ్ళకందరికంటే ఎక్కువ హక్కు నాకుంది దాని మీద, తెలుసా? దానికోసం ఆస్తులు అమ్ముకొని కంపెనీ పెడతాను, దాని పేరు మీద ఇల్లు కొడదాం అనుకుంటున్నాను, కంపెనీ పెడదాం అనుకుంటున్నాను మేడం. ఇప్పుడు అది నా భర్త అంటుంది. ఈయన ఒకడు ఉన్నాడని తెలుసా తెలియదు మేడం, నన్నే పెళ్లి చేసుకుంటాను. ఆయన ఒకడు ఉన్నాడని తెలుసు, ఎవరు తెలియదు. అప్పుడు ఆవిడ ఎప్పుడు చాటింగ్ లోనే ఉంటది, భర్తే కనిపెట్టాడు, నువ్వెందుకు కనిపెట్టలేకపోయావు? మేడం ఎప్పుడు ఫోనుల్లోను చాటింగ్ లోను బిజీగా అమ్మాయి ఉంటుంది. మనసు నాకు తెలుసు మేడం, కాదు, వీళ్ళందరికీ తెలియదు. మీరు అందరూ మాట్లాడేది ఈ అమ్మాయి గురించేనా వేరే అమ్మాయా? నేనైతే ఈ అమ్మాయి గురించి మాట్లాడుతున్నాను సార్, వీళ్ళు ఎవరితో మాట్లాడుతారో నాకు తెలియదు. వీడు అప్పుడు కాదు వారిని భర్తను పెళ్లి చేసుకుంది, బాబోయ్ మనం Boy ఇటువైపు friend మీ ఉన్నాడు, వైపు చూస్తుంటే childhood కనుక friend, మీ అతనితో ఆడెళ్ళి ఓయో suicide room లో. చేసుకుంటాడేమో. లేదు, నేను చెప్తున్నా కదా మేడం, మా ఓనర్కి ఫోన్ చేయమని చెప్తా. అసలు వాడు భర్త అంటాడు, కానీ మా ఓనర్కి మేము పెళ్లి చేసుకోకుండా కూడా మేము పెళ్లి చేసుకున్నాం చెప్పింది మేడం. మా ఫోటోలు కూడా మేము ఫోటోషాప్ లో మాఫింగ్ చేసుకుని ఓనర్కి ఇచ్చినాం, లేకపోతే ప్రూఫ్స్ లేదు. ఆల్ఫింగ్ చేసిన ఫోటోలు చూపుతున్నాడు మేడం, అంతే. ఎందుకు రైజ్ కావరు? ఇప్పుడు మేడం వాళ్ళు నాకు తప్పులేదని అనమని చెప్పండి. ఎందుకు టెన్షన్ పడకపోతే ఏం కూల్ గా పడతారు? నేను మాట్లాడుతున్నా, డైజెషన్ చేసుకోలేకపోతుంది తెలుసా? నువ్వు నాకు ఎన్ని ఎట్ ఏ ముచ్చట్లు టైం చెడుగుడు ఆడేసింది. చెప్పు. నేను ఎట్లా ఉన్నావు? నేను నువ్వు ఆడేవాడు నా భర్త అంటాడు, వీడేమో నన్ను డప్పుడు కాదు. వీడెవడు చెప్పు, వీడెవడు అసలు ఫ్రెండ్? వీడు ఎవడు పోయే రూమ్ లో అంటుంది మరి. అసలు డిస్కషన్ వేస్ట్ బ్రో, నీకు అర్థం కావట్లేదు. మీ ఇద్దరు పక్కకి వెళ్ళిపోండి, అసలు అవసరం లేదు. మీ ఇద్దరు వెళ్ళిపోతాం. నా కోసం ఆధార్ కార్డు కూడా మార్చుకుంది మేడం. అమ్మాయి ఆంధ్ర అయితే నీ తెలంగాణ కావాలని చెప్పి, మన తెలంగాణ మేడం, హైదరాబాద్ లోకల్. ఆధార్ కార్డు కూడా మార్చుకోలేదు. అడగండి ఓనర్. భర్తలనే మార్చింది ఆధార్ కార్డు లెక్క. అనిపిస్తుంది నాకు. మేడం నాకైతే ముగ్గురు కావాలి మేడం. ఏం ముగ్గురు కావాలి? బయట ఇంకా ఇద్దరు ఉన్నారా? ఎవరు లేదు, కనిపెడితే ఇంకా దొరుకుతారేమో. దొరికితే దొంగ, దొరకపోతే దొర. లేరా నువ్వు, నాకు వల్ల కావట్లేదు. లేరా నువ్వు, లేరా. అతనికి పూర్తి రైట్స్ ఉంటాయి. మీరు ఆయన పెళ్లి చేసుకున్న వ్యక్తి, నువ్వెవరు మాట్లాడడానికి? అట్లా రేస్ అవ్వాల్సింది అతను, నువ్వు కాదు. 6 గంటల నుంచి 6 గంటలు ఉన్నప్పుడు దాన్ని అడిగే ఎవరో చెప్తారు. 6 గంటల నుంచి 6 గంటల వరకు ఉన్నప్పుడు చెప్తారు. బ్రో నువ్వు ఇంకొంచెం నువ్వు మీ ఇద్దరు బయటికి వెళ్ళిపోండి అసలు. మీరు వెళ్ళండి ఫస్ట్ బయటికి, మీరు వెళ్ళండి ఫస్ట్ బయటికి. ఆవిడ సెటిల్ చేస్తుందంట. ఆవిడకి పీస్ కావాలంట, ముగ్గురు కావాలంట. ఎందుకు బ్రో? ఎందుకు బయటికి వెళ్ళమన్నా? మీరెవరు అసలు? బయటికి వెళ్ళమన్నా దానికి మీరెవరు? బయటికి వెళ్ళమన్నా మీరెవరు? నాకు న్యాయం కావాలని నేను ఇక్కడికి వచ్చాను, మీరు రాలే. నేను న్యాయం ఇక్కడ జరుగుతుందని నేను ఇక్కడికి వచ్చింది. మీరెవరు? మీరెవరు అసలు? మీరెవరు అసలు? ఏదో జాబ్ చేస్తున్నానని చెప్పేసి అంటున్నావు, అక్కడ మొగడని చెప్తున్నారు కదా. ఉండాలి మాట్లాడడానికి, ఆ మాట మాట్లాడడానికి బుద్ధి ఉండాలి, సెన్స్ ఉండాలి. ఇదేమి బుద్ధి లేకుండా ఎలా మాట్లాడతావు నువ్వు? బయటికి వెళ్ళని తన భార్య కదా, తనకు నా మీద హక్కు ఉండదా? మీరెవరయ్యా చెప్పడానికి? చెప్పవే, ఎవరన్నా అడుగుతున్నా చెప్పు. వీడు నువ్వు ఏంది అమ్మా, అందరూ ఒక్క నిమిషం అమ్మా, అందరూ కూల్ గానే ఉంటారు. నువ్వు చెప్పమ్మా, ఏంటి భాగవతం ఏంటో మాకేం అర్థం కావట్లేదు. ఇతను ఎవరు? ఇతను బెస్టీ. అవును సార్, ఇతనితో చైల్డ్హుడ్ ఫ్రెండ్ సార్. తను నాకు ఎప్పుడు తోడుగా ఉంటాడు. అబ్బా నీ తోడు తగలయ్యా. కాదమ్మా, ఈ తోడు అనే భాష అర్థం కావట్లేదు. తోడు అంటే ఇతను తోడు, వాడు మేగడా? సార్ అలా కాదు సార్, తను నాకు ఎప్పుడు హెల్ప్ చేసేది, తను నాకు హెల్ప్ చేసేది. ఇద్దరు అమ్మా ఈ హెల్ప్, తోడు, నీడ ఇవన్నీ వదిలేసాయి. తోడు వాడి దగ్గర, వీడి దగ్గర ఉండు ఒక్క నిమిషం. వీడి దగ్గర ఏమొచ్చి ఓయో బిల్ ఉంది, వాడేమొచ్చి 6 to 6 అంటున్నాడు. వీడెవడు మధ్యలో? సార్ తన నా హస్బెండ్ సార్. ఇది కూడా మేడం చూడండి మేడం, మా ఓఏ బిల్స్. ఇదేంటమ్మా ఈ బిల్స్ ఏంటమ్మా? కాదు, ఓఏ వరకు వెళ్ళవలసినటువంటి అవసరం ఏముందమ్మా? ఒక బెస్టీతో శారీరక పరమైనటువంటి కక్కుర్తి కాకపోతే. నేను ఆ అమ్మాయిని ఎప్పుడు బ్యాక్ చేయలేదు సార్. సరే ఈ ఓఏ బిల్స్ నువ్వు చూస్తే ఇంత ఉన్నావు, నీకు ఇంతమంది అవసరం? మాకు ఇండియన్ క్రికెట్ టీం లాగా, ఇండియా అని పేరు పెడితే పరుగు పోద్ది క్రికెట్ టీం లాగా. లేదు సార్, బయట ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అలా కలిసాం. కానీ ఏది ఓయో రూమ్ లకి వెళ్ళి మాట్లాడుకునే వాళ్ళ ప్రైవసీగా. వెరీ గుడ్. ఫ్రెండ్ అన్నప్పుడు మీ ఆయన చెప్పి ఇంటికే తీసుకెళ్లి పరిచయం మామూలుగా మాట్లాడొచ్చు కదా. తను అలా ఒప్పుకోరు మేడం.
అనుమానిస్తాడు కదా, ఎందుకంటే నువ్వు పతివ్రతవు కదమ్మా. ఎప్పుడు మేడం ఆ అమ్మాయిని ఏమనుకుంటారు మేడం మీరు? ఎవర్రా నువ్వు మీరు ఆ అమ్మాయిని మధ్యలో? ఏమనుకుంటారు? అబ్బో మేమేమో అబ్బా, ఏమనవయ్యా? అంత ధైర్యం లేదు. ఆ అమ్మాయి ఆవిడకి గురించి ఆల్రెడీ ఎవరు 3 మాట్లాడటానికి వైపులా సరిపోరు. ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి ఎవరు డిఫైన్ చేయడానికి సరిపోరు. అది మాకు బాగా అర్థమైంది. అది మరి మాత్రం అతనేంటమ్మా వాస్తవం. జరాక్షా నిజంగా పత్రం? ఏమనొద్దు. ఎందుకనొద్దంటే ఈ నా కొడుకు ఆ నా కొడుకే ట్రాప్ చేసి ఉంటాడు నాకు తెలిసినంత వరకు. లేకపోతే అమ్మాయి అట్లా చేయదు. నాకు అరే తెలుసు భయ్, అమ్మాయి మిమ్మల్ని గురించి. చూస్తుంటే భలే ఆశ్చర్యం వేస్తుంది అసలు. నాకు తెలుసు వాడు అసలు నిజంగా వాడు ఏముంది తన భార్య నేను చూసి కాదు. చేసుకున్న arrange ఏం marriage అది. కాదమ్మా, భార్య ఒక్క నిమిషం ఒక్క భార్య నిమిషం. భార్య అసలు ఆ అమ్మాయిలో భార్య ఏముందని మీ కాబట్టి ముగ్గురు ఎంత ఫైట్ చేస్తున్నారు? మాకు ఇంత తెలుసు క్యారెక్టర్ లెస్ అమ్మాయి మా మనసు విషయంలో. ఒకసారి నా కళ్ళతో చూడండి మేడం. నా మనసుతో చూడు మేడం. నా మనసుతో అమ్మ చూడు. మేడం క్యారెక్టర్ లేకపోవటమే క్వాలిఫికేషన్. అంతే. వీళ్ళకి ఏంటంటే ఒకళ్ళ మనసుతో క్యారెక్టర్ చూడాలంటే లేనటువంటి ఒకళ్ళ అమ్మాయిలే. కళ్ళతో చూడాలంటే పాపం వీడేమో లైసెన్స్ తో మేడం, నేను అడుగుతున్నాడు. ఒక విషయం చెప్తున్నా. వీడు కళ్ళు అన్నాడు కదా, కళ్ళు నిద్రపోతే మూసుకుంటే మనసు శాశ్వతం ఎప్పటికి ఉంటుంది. నిద్రపోయినా ఉంటుంది. చచ్చిపోయేది అది. వాడికంటే సినిమా ఆ కవితో పరిచయం ఎలా అయింది? ఆ కవి ఏంటి? ఆ జరాక్షా పత్రం చెప్పమని చెప్పండి ఒక సార్ story నేను జిరాక్స్ షాప్ కని వెళ్ళాను సార్ ఆ. ఆఫీస్ వర్క్ మీద. ఓకే అప్పుడు జిరాక్స్ తీసుకున్నప్పుడు నా దగ్గర నా ఫోన్ పే పని చేయట్లేదు. ఓకే పని చేయకపోతే తను నేను హెల్ప్ నాకు ఫోన్ అడిగాను. చేయాలి కదా. ఆ ఒరేయ్, పంచాయతీ ఆగురా. అయిపోయింది. ఒరేయ్, ఆగురా. నువ్వు ఆగురా. ఆ, చెప్పు, చెప్పు, చెప్పు. చెప్పు నువ్వు. ఆ, అయితే తను నాకు హెల్ప్ చేశారు సార్. ఓకే అలా అని చెప్పేసి నేను నెంబర్ ఇచ్చాను. నెంబర్ ఇచ్చిన తర్వాత ఈవినింగ్ కాల్ చేయండి అమౌంట్ రిటర్న్ చేస్తాను అని చెప్పేసి అన్నాను. ఉమ్, అయితే వద్దులేండి ఎందుకు రిటర్న్ చేయటం, ఉమ్. పర్లేదులే అక్కడ హెల్ప్ కలిపిన చిన్న పులిహోర హెల్పే ఒరేయ్, కదా అని చెప్పేసి అది తను నీ అన్నాడు. ఫోన్ పే నుండి అప్పుడు జిరాక్స్ షాప్ తన ఎట్లా మాటలకి వెళ్తున్నారా? ఉండండి ఫోన్ పే, గూగుల్ పే ఉండే ఫోన్ నెంబర్ ఇచ్చావు. ఆ, తను తీసుకున్నాం. మళ్ళీ కాల్ Sorry. చేశారు. కాల్ చేసేసి మళ్ళీ ఇలా ఎందుకు కాల్ చేసినారు? నీ అరే రే. ఒరేయ్, మేడం ఇది ఫోన్ పే ఆవిడ అంటుంది కదా. చెప్పనివ్వండి. కాల్ చేసినావు నువ్వు? ఆవిడ చెప్పనివ్వండి. మీరు మీ టెన్షన్, మీ మనసులు, మీ కాళ్ళు. మీరు ఆవిడ చెప్పండి. ఉండరు బాబు. చెప్పరే ఆ కథ విన్ని. చెప్పమ్మా. కాల్ చేశారు సార్. కాల్ చేస్తే నెంబర్ కి నేను ఫోన్ పే చేస్తానంటే వద్దులే నా గుర్తుగా ఉండనివ్వు అని చెప్పేసి అన్నాడు. ఏం గుర్తు కావాలరా నీకు? పెళ్ళి మేడం నేను ఫోన్ పే గురించి చెప్తుంది కదా, ప్రపంచంలో లేని యాప్లు అన్ని ఇన్స్టాల్ చేసిన దీన్ని ఖర్చు పెట్టడానికి. బ్యాంక్ వాళ్ళకి కూడా తెలియదు ఒక ఫోన్ ఏమో అతను ఒక ఎలిగేషన్ వేస్తున్నాడు, నన్ను పూర్తిగా ఆర్పేసిందండి ఫైనాన్షియల్ గా. అలా ఏం చేయలేదు మేడం. నీ ముందే చెప్తున్నాడు కదమ్మా. వీడు ఓయో బిల్లు 3 పేపర్లు చెప్తున్నాడు. మా ఓనర్ 5 లక్షలు రెంటే కట్టినా నేను. ఏమ్మా నిజమేనా అది? చేస్తూ ఉంటాడు మేడం నా కోసం అన్ని. ఇప్పుడు ఓయో రూమ్ కి వెళ్ళి ఏమైనా ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా? లేదు మేడం. ఫిజికల్ ఏమీ రిలేషన్ లేదు. జాబ్ చేస్తుంది. ఆయనతో ఫిజికల్ రిలేషన్ ఉందా? లేదు మేడం. ఆ? లేదు. ఏమ్మా ఇప్పుడన్నా మాట్లాడతారా మీరు? మేడం ఆ ఓ మేడం. చూపించింది. అవునమ్మా వచ్చి మాట్లాడానంటున్నా అమ్మాయి. బాగా బీచ్ లో రష్యన్ పబ్ లో ఫుటేజ్ చెప్పిమంటే చెప్పితే ఏది లేదంటుంది కదా. ఇంత క్లారిటీ చెప్తున్నా. ఇక చెప్పండి. గోవా ఏమ్మా మర్చిపోయావా? ఇక్కడ ఆల్రెడీ అబద్ధం చెప్పావు నువ్వు. అన్ని చెప్పేసావా బాగా బీచ్ బయటకు మర్చిపోయినావా? రావా? పోలీసులు అన్ని పట్టుకున్నారు. చెప్తావా? నీ దాంట్లో గోవా పోలీసులకు ఈమె ఇష్టం ఫోన్ పే అంటే చేసింది. ఇలాగే ఉంటుందా? గోవా కాదమ్మా, పోలీసులకు ఈమె ఏంటమ్మా? ఫోన్ పే చేసింది. ఉండు కాదు, ఒక్క అన్ని నిమిషం. చెప్తావా అన్ని అంటుంది. చెప్తావా అంటే ఒక పక్క నుంచి లేదు అంటున్నావు, గుట్టంతా ఇప్పేసి ఒక పవిత్రమైనటువంటి స్త్రీని నడు బజారుమైకి ఇచ్చేస్తావు అన్నట్టు మాట్లాడుతున్నావు ఏందమ్మా? సార్ తనంటే నాకు ఇష్టం సార్. ఏవో పర్సనల్స్ ఉంటాయి బయట ఎంత మందితో పర్సనల్స్ అమ్మా నీకు? వీటిని పర్సనల్స్ అంటారమ్మా. పర్సనల్స్ కి ఇప్పుడే ఇదిగో, ఫస్ట్ టైం మేడం, డెఫినేషన్ వచ్చింది. అయిపోయింది మేడం. ఇది ఎక్కువ డిస్కషన్ వద్దు. ఆమెను బయట పెట్టొద్దు. మీరు ఇది సెటిల్ చేస్తే నేను తీసుకుని వెళ్ళిపోతా. నేను ఇప్పుడు ఇలా ఉందని తెలిసి కూడా నువ్వు ఆవిడ పెళ్లి చేసుకోనికి రెడీయా? అలా ఉంది కాబట్టే నాకు కాదు. తెలియక ముందు జరిగింది. నాకు ఎందుకు మేడం? ఇప్పుడు కూడా కంటిన్యూ అయింది కదమ్మా. నీతో ఉంటూనే ఆవిడ ఓయో రూమ్ కి వెళ్ళింది. మేడం నేను చూడలేదు. చూడలేదు కాబట్టి నువ్వు ఓకే అంటావా? అంటే ఇప్పుడు సూపర్ మీరు సూపర్ బిల్లు నాన్న. రాదు మేడం. ఇప్పుడు మీరు బిల్లు లేదనుకో. చూడరా ఉన్నాయి. ఒరేయ్, బిల్లు ఎవరిని లేదు. చూడాలా? ఏం ఏంది కావాలి? చూడాలి? నువ్వు బిల్లు ఎన్ని రోజులు అది ఉన్నారా? కాదు, సరే, అరే ఒక నిమిషం. నువ్వు వీక్లీకి వచ్చే షోరా? నేను డైలీ సీరియల్ పిచ్చోడా? కాదు ఇప్పుడు ఆవిడ అంటుంది ముగ్గురు కావాలంట, మరి నీకు ఓకేనా? ఎవరికి మేడం? ముగ్గురు ఎందుకు ఆవిడకి ఉంటారు? ముగ్గురు కావాలంట, మరి ఓకేనా? ముగ్గురు వద్దు మేడం. నేనే కావాలి. నాతోనే ఉన్నది. ఇప్పుడు అంటుంది ఆవిడ లేదు, ముగ్గురు. నేను ఎవరిని వాడు వదులుకోలేను సరిపోయిందా? నేను అసలు. పక్క పో. ఇదే నేను లేదంట. ఎవరిని వెళ్ళి పక్కకి వదులుకోలేను. వెళ్ళి అవసరం లేదు. నువ్వేం చెప్తావురా మరి? పడకాడతా నా ముందు ఒక పక్కన నలుగురు వెళ్ళి ఏమ్మా నువ్వేమంటావు? ఉంది. ఇప్పుడు ఆయన వాళ్ళిద్దరిని కట్ మేడం, చేసేయండి, నేను అమ్మాయిని తీసుకొని మేడం, వెళ్తాను సరే, అంటుంది. ఆ హస్బెండ్ ఇష్యూ నాకు తెలుసు ఫస్ట్ ఆ. నుంచి. తన నువ్వైతే childhood ఇద్దరితో friend. అడ్జస్ట్ అవుతావు. మీ ఇద్దరు నాకు కలిపి అలా ఏం ఆవిడతో కాదు. ఉంటారా? నాకు ఎంతమంది ఉన్నా పర్లేదు. కానీ తనకి ఎంతమంది ఉన్నా నీకు ఆవిడ పర్లేదు. మాత్రం నాతో హ్యాపీగా ఉంటది. ఆ అంతే. విషయం ఆవిడ నాకు కూడా అంతే మేడం. అంతే. వీడు వీక్లీ వస్తాడు. నాతో డైలీ ఉంటది. వాడితో నైట్ ఉంటుంది. కదా ఈ అబ్బాయి చెప్పి విన్నారు నానా ఈ ప్రపంచంలో మీకు ఈ ఒక్క అమ్మాయే కనిపిస్తుందా? వాడికి ఎందుకు అనిపిస్తుందో కానీ నాకైతే కూర్చున్నాను నేను. కాదు, కాదు. తెలియట్లేదు. నువ్వు డైలీ, సార్. వీడి వీక్లీ, కాదు సార్. వాడి సీజనల్. 6 to 6 వీడు ఫ్రైడే, వాడు నైట్. వీడికి అసలు సీనే లేదు ఇక్కడ. మీ ఇద్దరు చేస్తున్నారు. వాడికి
ఆ వాడికే stage- కాదు, వీడికి కూడా లేదు మేడం. అది నువ్వు అనుకుంటున్నావు. ఓయరు మట్టుగా చేసేది ఏముంటది అక్కడ? ఎందుకంటే ఈ అబ్బాయి పాప ఇందా నుంచి చెప్పాడు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఒక 1 year So, నుంచి అమ్మాయి నీ చాలా కాన్ఫి- బిజీగా నీ- ఉంటుందండి నాతో అసలు కిరణ్, నీ physical కాన్ఫిడెన్స్ relation ఏంటంటే ఉండట్లేదని. కనుక నీ కాన్ఫిడెన్స్ ఏంటంటే నువ్వు ఒక్కడవే ఈ ముగ్గురులో పెర్ఫార్మర్ అంతేనా ఎందుకు అంటే అలా సార్, అనుకుంటున్నాడు ఆ, సార్. ఎందుకంటే ఆ. వాడితో వాళ్ళు ఎందుకు ఓయో రూమ్ కి ఎందుకు వెళ్ళారు వంట వండుకోవటానిక అదే కదా సార్. వాడితో ఒక రోజు ఉంది సార్, నా గోవాకి వచ్చి నాతో 3 రోజులు ఉన్నది కదా మరి. నీ ఎవరు- కాన్ఫిడెన్స్ ఏంటి నువ్వు సెక్షువల్ రిలేషన్షిప్ అనేది మీ ఇద్దరికే ఉంది వీళ్ళిద్దరికి లేదు వాళ్ళకు ఉన్నదో లేదో నాకు తెలియదు కానీ నాతోనైతే ఉన్నది సార్. అది లేదంటే మాత్రం దాన్ని ఇక్కడే కొడతా. నీతో లేదంటే కనుక ఒప్పుకో ఉన్నది సార్. నీతో ఉంది అక్కడ జరగకపోయినా ఉందని చెప్పాలి సార్ ఇప్పుడు ఈ రకంగా. నువ్వు కూడా అలాగే చెప్తున్నావు కదా ఆవిడేమో నేను ఓయో రూమ్ కి వచ్చి మేడం, జస్ట్ మాట్లాడుతున్నానండి మేడం, అంటుంది. చెప్పలేదు ఆ ఓయో బిల్స్ తెచ్చింది నేను ఏదో తనని బ్యాట్ చేయడానికి కాదు మేడం. ఆ. ఇంకా ఇతనన్నా అబ్బా అక్కడ ఆవిడ జరిగింది, ఇక్కడ జరిగింది ఆవిడ చెప్తున్నాడు అసలు కానీ. ఆల్రెడీ చాలా పతివ్రత. అవును, అది ప్రూవ్ కాపాడతాను. చేయడానికి మీ ఆ ముగ్గురు అమ్మాయిని ఏమనమాకండి మీ మేడం. ముగ్గురు పోటీ పడుతున్నారు బాబోయ్. మీరు మాత్రం పోటీ అమ్మాయిని కాదు ఏమనరు, మేడం, వీళ్ళు ఏమనరు. నాకు అసలు కంపారిజనే కాదు. దాన్ని ఇప్పుడు ఏంటంటే మీరు ఏమైనా అంటారని అంటుందేమో కానీ మేము ఊహించుకున్న జీవితం అదేం వేరు, మీరు లేదు, ఆలోచించుకున్న తనంటే కూడా విధానం నాకు వేరు. చాలా అసలు ఇష్టం. మీరు రియల్ ఓ అమ్మో, నీకంటే అమ్మ నీకు- వాడు స్టూడెంట్ అప్పుడు నీకంటే నీకు ముందు తెలివి ప్రపంచంలో- లే- నీకు తెలివి లేనప్పుడు వాడు ఏదో మోసం చేసి ట్రాప్ చేసిండు కానీ ఇప్పుడు ఆ, నేనే నేనా? నువ్వు బయటికి వెళ్ళి ఇంకా. నాన్న మేము ఇన్ని ఎపిసోడ్లు చేసాం గానీ మేడం ఇంత అద్భుతమైన స్త్రీని మేడం ఇంత గొప్ప పురుషుల్ని ఎక్కడా చూడలేదు. మీరు అట్లా అనకూరు మేడం. ఎందుకు అనకూడదు? మీరు చాలా అసలు ఎట్లాంటి అమ్మాయి అన్నా అమ్మాయిని రియల్ గా లవ్ చేసేసాం అంటున్నారు. నా ముఖం నా ఇంటెన్షన్ చూడండి మీరు. నా ఈయనేమో ఎంతమంది ఉన్నా పర్వాలేదంటే నేను వాళ్ళతో పాటు కలిసి ఉంటాను అంటాడు. నువ్వేమో నాకు తెలియదు కదండి ఎంతమందితో తిరిగినా నేను తీసుకుని వెళ్ళిపోతాను ఇప్పుడు అంటావు. నువ్వేమన్నా మాట్లాడతావు బాబు అసలు నువ్వే మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ నువ్వు మాట్లాడకపోతే ఎలాగా భర్త స్థానంలో కూడా వైఫ్ కావాలా? నీకేం Bro, కావాలి ఇప్పుడు bro, ఒరేయ్, నువ్వు ఇప్పుడు తీసుకుపోయిన 6 to 6 నాతోనే ఉంటుందిరా. మీరు ఆగండి, ఎందుకు నేను ఏం ఉన్నాను చేస్తావు? కదా. ఆగమని నువ్వేం చేసేదే ఉందిరా రే. సార్ వాళ్ళు ఉన్నారు, ఆ? మేడం వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర నా మేడం బాధ్యత వాళ్ళని ఉంది. అడుగుతున్నారా? నువ్వు పక్కన ఉండు, నువ్వు పక్క పో. వాళ్ళ అందుకే దగ్గర నువ్వు పక్క పోమని మాట్లాడతా చెప్పి అప్పుడే నేను నీతో ఎందుకు నాకు అనవసరం. ఆ? మరి నీతోనే నీతో ఎవరికి నాకు అవసరం రా? అనవసరం. నీతో నువ్వు అసలు లేరా కాదు రే? రవి ఏయ్! ఏయ్, 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 వాళ్ళు చెల్లమ్మ. ఏయ్, ఏయ్! ఏం రా? ఏం ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? నువ్వు అసలు. నువ్వెవర్రా నువ్వు? అరే, రేయ్, నువ్వు లేరా? చల్. నీ గాలి కోటికి పనికిరాడు ఇటు నీకు అవసరమా చెప్పు? ఫస్ట్ చెయ్యి, చెయ్యి ఏ, ఫస్ట్. పోరా, పో. నేను తన్ని కూడా వదులుకోలేను. ఎవరు? ఉండు. ఎందుకు? ఉండు. నాకు వంట కడుగుతానుగా, బోల్డ్ కడుగుతానుగా? ఏదో లేకపోతే నా ఒకటి, బట్ట నీ ఏదో బట్టలు ఒకటి. ఉతుకోవడానికా? దేనికి వాడు కావాలి నీకు? వెళ్ళు. చెప్పు. వీడు ఒక బఫోన్ కాడు. తను నేను పెళ్లి చేసుకున్నా. ఆ, వీడు నేను పెళ్లి అరే పేటీఎం కాదురా. కాదు, ఓయో కాగు. ఊరు అరే ఓయా ఆగు. నువ్వు ఓయా కానివే. కొంచెం నీ height బతుకు ఉంటుంది, పట్టుకోలేకపోయాను తెలుసా? ఓరే నాయన, నువ్వు ఐటు ఉండి కూడా అది నన్ను పట్టుకుందిరా. నువ్వు ఐటు ఉన్నా నన్ను పట్టుకుంది. నువ్వు పక్కా పో. నువ్వు బయటికి వెళ్ళి బ్రో. నువ్వు లే. నువ్వు లే. నన్ను బయటికి వెళ్ళడానికి మీరెవరయ్యా? మరి ఏం చేస్తావు బ్రో? నీకు అసలు నీలా? నీకు అరే. ఏముంది ఇక్కడ? అది ఎలాగో మేము పంపిస్తాం. ఎలాగో నీకు పంపించాం. ఇంకా ఇది కావాలా? అయ్యో పాపం. కావాలారా? ఓయో నేను- అరే చూపిస్తున్నా. ఇంకా నీకు కావాలా? రేపు 6 నేను నా అంటే దగ్గర నీకు రా. ఇష్టం లేదా? వద్దో నేను మా సార్ వాళ్ళు- మేము డిసైడ్ నేనంటే చేస్తాం. అది కాదు. మేము డిసైడ్ చేస్తాం అతను అతను మీ పంచాయతీ నేనంటే ఇష్టం లేదా నీకు? బాబు మేడం, రవి నేనంటే కూర్చోండి ఇష్టమే కదా. ప్లీజ్ కూర్చోండి కూర్చోండి నువ్వు పక్కన కూర్చోరా. నువ్వు ఒకసారి లేచినావు అనుకో. నువ్వు లేరా బాబు, నా పక్కన కూర్చో. ఇరిటేషన్ అవుతుంది. ఓయేగా. మీ ఇద్దరు పక్కన మేమందరం కూర్చోవటం చండాలంగా ఉంది మీ ఇద్దరు కొట్టుకుంటారేంటి ఒకళ్ళ పక్కన వాళ్ళు మీరు కూర్చోటం అందరు లేకపోతే మీరు మంచిగా ఇంత చ- ఎంజాయ్ బాగా చేసుకుంటారు. హ్యాపీగా ఉండేవాళ్ళు పగలు ఒకళ్ళు అవును రాత్రి ఒకళ్ళు ఓయేలు ఒకళ్ళు. అయ్యో బాబోయ్ ఏందయ్యా ఇది అసలు దండం ప్రపంచాన్ని పెడతాను, అట్లా మాట్లాడొద్దు. అసలు నా గురించి మీరు అరే మీరు చేసింది అది మేము మాట్లాడట్లేదు నాన్న. అలా నాకు కాదు షాక్ అసలు. అయింది మేడం, ఇప్పుడు. రవి. మీరు మేడం, ఏదైనా ఒకటి చెప్పనా మేడం? ఒకళ్ళకి తెలియక మేడం, ఒకళ్ళు లవర్స్ ఏమో మేడం, అనుకుంటున్నాం. అందరికీ అన్ని తెలుసు. అద్భుతంగా అసలు అమ్మాయి కావాలంటున్నారు. వాస్తవం- మరి విచారంగా ఉంది. వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు మేడం. ఆగు. ఏ చే, వాళ్ళకి ఆగమ్మా. ఎలాంటి ఓ, నీ ప్రాబ్లం కవర్ లేదు చేస్తావు, నాతో నువ్వు చెప్పు, ఉండదు. నువ్వు కంట్రోల్ కవర్ చేస్తావు. చేస్తావు. ఏం కవర్ చేస్తావురా? ఒరే, ఆగురా చేసింది నాయనా. చాలురా నీకు. నీకెందుకు వా, రా? వస్తుంది నీకే కదా, నీకే టెన్షన్. మేడం 4 గంటలు జర్నీ చేసి వచ్చి 2 గంటలు ఉంటే వీనికి అట్లుంటే నేను 12 గంటలు ఉండే నాకెంత బాధ ఉండాలి? నాకే లేదు, వీళ్ళకెందుకు మరి? 4 గంటలు ఉండేవాడే చాలా హ్యాపీగా ఏయ్, ఉంటాడు మేడం. పెళ్లి అసలు చేసుకున్నాడు వాస్తవానికి ఎవరు నిజంగా చేస్తారు? రవి కిరణ్ నిజంగా వాస్తవానికి ఏంటంటే తెలుసా మా ముందు కాదు ఈ పంచాయతీ సార్. ఇటువైపు మీ తల్లిదండ్రులు అటువైపు వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ వీళ్ళ తల్లిదండ్రులు పెట్టుకుంటే కనుక అసలు ఎంత ఈ చెప్పులు పగిలి ఉండేవి సార్, మా తల్లిదండ్రులు కాదు ఈ ప్రపంచంలో ఎవ్వరు చెప్పినా నేను దాన్ని వదులుకోను సార్. ఒక మాట అసలు మీకు గౌరవం ఒక మాట భక్తి చెప్తాను వినండి. నాతో ఆ అమ్మాయి ఎంత హ్యాపీగా ఉందో తనకు తెలుసు. మా మధుర క్షణాలు ఏంటో నాకు తెలుసు. తనకు ఎన్ని తెలుసు. గంటలు రా? సరే ఇవన్నీ పక్కన పెడితే అతనికి టైమింగ్ కావాలి నీ- చెప్పు, ఆ, ఎన్ని గంటలు? నీ- ఓయ్, నీకు నీకు Time క్వాలిటీ doesn't కావాలి matter. వాడికి సార్, క్వాంటిటీ వీడు- కావాలి వీడు- వీడు Time- చంపేస్తున్నారు ఒక్కొక్కడు టైం డజంట్ మ్యాటర్ సార్. సార్, వీడు మధుర తను నాతో ఉంటే జ్ఞాపకాలు- చాలా హ్యాపీగా ఉంటది. కానీ ఏ రోజు కూడా మేము పెళ్లి చేసుకుందాం అనే ఆలోచన మాకు రాలేదు. ఎందుకంటే రాదు భర్త ఉన్నాడు కదా. తన రాదు. భర్తను ఇబ్బంది పెట్టి అక్కడ ఒక ఇబ్బంది ఏంటి ఆడు చచ్చిపోవాలి ఇప్పుడు ఆడు చచ్చిపోవాలి ఆడు బతుకున్నాడు ఇంకా ఈ దరిద్రం అంతా కానీ- చూస్తున్నట్టు వాడు కానీ చచ్చిపోవాలి కానీ వీడే చెప్తున్నాడు గోవా తీసుకెళ్ళా. వీడి అక్కడ జ్ఞాపకాలు పోలీస్- రాసిన సార్, పోలీస్ నా కేసు జ్ఞాపకాలు అయింది. దేశంలో ఉన్నాయి మరి సార్ దాంట్లో. ఒక అమ్మాయిని తను ఇప్పుడు ఛీ, అసలు మీ ఇద్దరితో మాట్లాడుతున్నాను ఏంద్రా బాబు అటు తిరిగి మాట్లాడకుండా అసలు కాదు సార్. మీరు ఎవరు అసలు తన అసలు భర్త మీరెవరు? తన భర్త నుంచి చెప్పాల్సిన అవసరం ఉందా వీడు? ఎవడు? ఏంటి?
బాగా బీచ్ లో తిరిగాం, అవును భయ్ అక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నాం అని మరి చెప్పాల్సిన అవసరం ఉందా? మరి నువ్వు ఓయో బిల్లు చూపెట్టాలి. నేను అది- నన్ను ఫస్ట్ ఎప్పటికీ వీడియోగా మేడం చెప్పలేదు మేడం. పెట్టింది. నేను ఓయోకి వెళ్ళి నేను చెప్పింది సెక్సువల్ కాంటాక్ట్ కోసం కాదు, అదే భయం చేయడం తన- కదా. తన ఓయో మాట్లాడుకోవడం భయం మాత్రమే. చేయడం అదో కొన్ని బలహీన స్థలంలో జరిగింది, కానీ అన్ని సార్లు ఇప్పుడు అందులో వెళ్ళి మేము లెక్కట్టాలి ఎన్నిసార్లు బలహీనం ఎన్నిసార్లు స్ట్రెంత్ అనేది మేము లెక్క పెట్టాలా? మేడం వీడు బలహీనుడు కదా, అందుకే నా దగ్గరకు వచ్చింది. నిజం వీడే ఒప్పుకుంటారు బలహీనుడు అని. మీ లాజిక్ ఏ ఆపండి అయ్యా మీరు. బాగా సార్ ఒప్పుకుంది మరి ఇప్పుడు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు ఏమీ కాదు ఇక్కడ, అర్థమైందా? హక్కు అనేది ఉంటే కనుక లీగల్ గా మేడం చెప్తారు, హక్కు అనేది ఉంటే కనుక ఆ మనిషికి ఉంటది. మీరిద్దరు ఇంకా నోరు మూసుకోండి. సార్ నేను రేషన్ కార్డు కూడా లేదంటే పోలీసులు ఇక్కడికే పిలుస్తారు. రికార్డ్స్ లేదు ఇవ్వరుగా మేడం. పెళ్ళే అవ్వకుండా రేషన్ కార్డు ఏ ఎట్లా రేషన్ ఎవరు కార్డు, చెప్పారు? ఆధార్ కార్డులు, వీడేమొచ్చి ఓయో బిల్లు. అసలు మాట్లాడవలసింది ఆ మహాతల్లి. అమ్మ వీళ్ళందరూ ఇందాక నువ్వు అన్నావు కదా, కామ్ అందరూ సానుకూలంగా శాంతియుతంగా తేల్చుకుందాం అనుకున్నావా? తేల్చు, శాంతియుతంగా నువ్వే సార్ తేల్చు. నాకు ఆ ముగ్గురు కావాలి సార్. నీ ముగ్గురు తగలయ్యా. ఇది కాదు, వింటావా? ఒకే ఒక్క నిమిషం వింటావా? చెప్పండి సార్. ఇక్కడ అందరూ శాంతియుతంగా అందరూ హ్యాపీగా చూస్తున్నారు అనుకుంటావా? నీకు నిజంగా ఇప్పుడు పోలీసులను బయట పిలుస్తారు మేడం. సార్ ఒక షాప్కి వెళ్తాం, మనకు నచ్చింది మనం కొనుక్కొని వస్తాం, కన్విన్స్ అయితే రాము కదా. నాకు ఈ ముగ్గురు నచ్చారు. ఇంకో ఇద్దరు బయట ఉన్నారా? లేరు సార్, వీళ్ళు ముగ్గురే ఉన్నారు. అసలు సిగ్గులేదమ్మా, పెంపకమా ఇది? మీ తల్లిదండ్రులు పిలవాలా ఒక్కసారి ఫోన్ చేసి? వాళ్ళ ఏమనుకుంటున్నావు అమ్మా? తప్పేముంది సార్, ఇది నా నీకేం ఇష్టంతో ఎక్కువ అమ్మా? నేను చేస్తున్నాను, వాళ్ళకి సంబంధం లేదు. సంబంధం లేదంటే సంబంధం లేదు సార్ తల్లిదండ్రులకు వాళ్ళకి. సంబంధం లేదా? వాళ్ళ కన్న కూతురు ఎటువంటి క్యారెక్టర్ ఇక్కడ పబ్లిక్ వాళ్ళు ఒక్కసారి పెళ్లి చేశారు అంతే, వాళ్ళకి ఇంకేం ఆ తర్వాత సంబంధం నీ ఉంటుంది ఇష్టానుసారం అమ్మా, నీ ఇష్టానుసారమేనా? అంతే మరి కదా వాడిని సార్. ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అసలు పెళ్లి ఎందుకు చేసుకున్నావు? వాడితో కలిసి నేను- ఉండవలసినటువంటి అవసరం ఏంటి? నేను అరేంజ్ మ్యారేజ్ చేశారు సార్ నాకు. వాడు ఏమని ఇస్తాడు? వాడు- ఇప్పుడు వాడు విడాకులు ఇస్తాడా ఇస్తరాకులు ఇస్తాడా మీకు అనవసరం. అరే ఉండండి. ఖర్చు మొత్తం నేనే పెట్టుకుంటాను, విడాకులు ఇస్తానంటే దానికి ఏ ఖర్చు అంతా ఓకేనా? నీకేమైనా కావాలని చెప్పు, ఎదురు డబ్బులు ఏమైనా కావాలని చెప్పు. నేను లేదు, నేను తన్ని వదిలిపెట్టను, తను నాకు కావాలి. ఎందుకు వంట వదిలిపెట్టావు? వండాలా? వంట వండాలా వాడు? నువ్వు- మేము పెళ్లి చేసుకున్నాం, మరి పెళ్లి నన్ను ఏం చేసుకున్నాం. చేసుకుంటావు? నేను నిన్ను లైక్ చేశాను, ఏంటి లైక్ షేర్ చేశాను, చేయలే? వీడిని షేర్ చేసినావా? తన్ని లవ్ చేశాను. సబ్స్క్రైబ్ చేసి అదే ఉన్నట్టుంది, లైక్ షేర్ నువ్వు నీ మెంటల్. సార్ వాడు వీడు ట్రాప్ చేసారని అనిపిస్తుంది నాకు. నేను ఇక్కడ నుంచి నీకేమనిపిస్తుంది కాదు, ఆ పిల్లకి అనిపిస్తుంది. ఒరే ఆ పిల్లకు వంద అనిపిస్తుందిరా. మేడం మీ ట్రాప్ ఇద్దరు ఫస్ట్ నుంచి చేయాల్సిన బాగా అవసరం ఇబ్బంది ఏముంది పడుతున్నారు మేడం. ఆ అబ్బాయికి ట్రాప్ చేయాల్సిన ఏయ్, అవసరం ఈ ఏముంది? మీరందరూ ఆయన కాదయ్యా. husband. మీరందరూ ఏ గంగలో దుంకుతారో అక్కడ దుంకండి. మొగుడుగా అతను ఉన్నాడు, అతను ఏం చెప్తాడు? మేమిద్దరం దూకం, వీళ్ళిద్దరం దూకం. అందరికి స్విమ్మింగ్ వచ్చా అందరికి? పక్కన పెట్టండి. వీళ్ళిద్దరికి నువ్వేమనుకుంటావు? ఈ దరిద్రం అంతా చూసిన తర్వాత మాకే వాంతి వస్తుంది. నీకెలా ఉంది? నేను చెప్తాను సార్. చెప్పు బాబు. ఇంతకు ముందు వీళ్ళు ఇద్దరు గురించి తెలియనప్పుడు నేను మీ దగ్గర నా బాధను చెప్పుకొని మీరు సర్ది చెప్పిన తర్వాత నా భార్యను నేను ఇంటికి తీసుకెళ్దాము అని అనుకున్నాను సార్. ఏయ్, ఉండు. బుక్ చేసా ఇంటికి చెప్పు, వెళ్తున్నాం. మీరు 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 అడిగిందే అసలు జరుగుతుంది ఇక్కడ. మాట్లాడు. ఆగండి, మీరు ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీలాంటి ఆగండి. దరిద్రం చూసినాక అతను ఒక హస్బెండ్ గా కంటిన్యూ అవ్వాల్సిన అవసరం అతనికి లేదు. అతని జ్ఞానం వచ్చిందా లేదా అని తెలియచేయడం కోసం మేము అడుగుతున్నాం. మీరిద్దరు ఇప్పుడు పండగ చేసుకుంటారేమో. అతను బ్రేకింగ్ వాడు టికెట్ నేను ఫ్లైట్ బుక్ చేస్తా. నాకు వాడు వాడితో వదిలిపెడతాడు. పెళ్లి కాక ముందు ఏ ఆపండి అయ్యా, ఆపండి ఆపండి. నువ్వు చెప్పు పిచ్చివాగుడు. తమ్ముడు. నువ్వు అది సార్. నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావు? నీ ఇంతకు జీవితం ముందు బాగుపడే వాళ్ళ నిర్ణయం నువ్వు గురించి తీసుకో. నాకు తెలియదు కాబట్టి రైట్. నలుగురు సమక్షంలో నేను తాళి కట్టాను కాబట్టి నా పరువు బజార్కి అందరికీ తెలియకూడదని, నలుగురు మా గురించి చెడుగా అనుకోకూడదు, మేమే సర్ది చేసుకోవాలా అనుకున్నాను సార్ ఇంతకుముందు. అందుకని చెప్పి మీ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు ఇంత తెలిసిన తర్వాత వీళ్ళిద్దరి గురించి నాకు తెలియకుండా వాడితో, వాడు తెలియకుండా ఇంకొకటితో ఇంకా అలా తెలియనటువంటి కథలు ఇంకా ఎన్ని ఉన్నాయో. అలా చేస్తుంది కదా, నాకు నచ్చలేదు సార్. నాకు డివోర్స్ అరే, ఇచ్చేసి ఈ అవసరం discuss- లేదు. డివోర్స్ పోరా, తీసుకుంటున్నాను. నువ్వు పోరా, అరే, ఒక second నీకు ఆగే, తెలియదు. పోరా. మీరు చెప్పేది ఏంటయ్యా? నువ్వు పోరా, రే. నేను ఆయనకు ఒక చెప్తున్నా character అదే. ఉంది, ఆయన చెప్తున్నది అదే. నువ్వంటే నాకు ఇష్టం, నాకు నిన్ను అవసరం లేదు. వదలను. ఎందుకు వాళ్ళ దగ్గర వెళ్ళు, నాకు అవసరం లేదు. రేపే డివోర్స్ ఎందుకు ఇచ్చేస్తాను. ఎందుకు ఇప్పుడు డైవర్స్ ఇరా. నేను ఇవ్వను, ఇప్పుడు ఇరా. నేను నువ్వు ఇవ్వను. మాట్లాడుతున్నావు, వాడిని బతకలేదు. తను ఎలా వదులుకోవాలి? నాకు తను కావాలి, నాకు ఇద్దరు అవసరం ఆగండి, లేదు వాళ్ళిద్దరు సార్. మాట్లాడుకుంటారు. ఒక్క నాకు నిమిషం. తను నాకు కావాలి, అవసరం నేను లేదు తను సార్. వదులుకోను. మేడం మీరే నాకు న్యాయం చేయాలి. నేనంటే ఇష్టం అవసరం లేదు. అన్నావు. ఇష్టం ఉంది, ఇంతకు ముందు ఇప్పుడు దాకా ఒక 5 minutes ముందు వరకు ఉంది. నువ్వేదో పెద్ద గొప్ప వనితమని, ఆయన భార్య కావాలండి ఏదో మాట్లాడుతుంది ఫ్రెండ్స్ తో, అది కట్ చేయండి అన్నారు. ఇది షాకింగ్ వింటే మాకే పెద్ద బీభత్సంగా అనిపించిందమ్మా. మేడం నీకు ఆ ముగ్గురు టైంలో కావాలి, నాకు నలుగురు వాళ్ళు కావాలి కరెక్ట్ అంటున్నావు. ఏంటి అనిపించింది. నువ్వు? మేడం, నాకు మీరు ఆ అమ్మాయితో టైంలో ఏ వాళ్ళు అమ్మా, కరెక్ట్ అమ్మాయితో ర్యాష్గా అనిపించింది. మాట్లాడతారు. మాట్లాడక అసలు. మేడం మనం ర్యాష్ గా మాట్లాడుతున్నాం. మీరు అతను ర్యాష్గా కోపం మాట్లాడతారు మేడం, వస్తుంది. మొదటి నుంచి మీరు మేడం, ర్యాష్గా మాట్లాడతారు. మీరు ఆ అమ్మాయిని ర్యాష్గా మాట్లాడతారు, ఫస్ట్ మీకు నుంచి బాగుంది. నెగిటివ్ ఏ చూస్తున్నారు మేడం. ఎందుకు నాకు ఏం మాట్లాడతాం? మీరు చేసే పని ఏంటి? మళ్ళీ నిజం వాళ్ళ మేడం. మీద ఎందుకు వేలెత్తి మేడం మాట్లాడతారండి అట్లా మీరు. అంటారు? నెగిటివ్ చూడకూడదు. వాడు ఎంత చేసిండో తెలియదు కదా. ఏ సిగ్గుశరం ఏమన్నా ఉందా? ఎలా పెరిగావు నువ్వు? మంచిగానే పెరిగాడు. చిన్నప్పుడు నుండి ఇలాగే ఒక లేడీకి ముగ్గురు ఉన్నారు. నాకైతే ఇక్కడ ఒక్కలే చూసావా మేడం, నువ్వు? దానికి ముగ్గురు ఇక్కడ ఉన్నారు. ఈ ఆడదాన్ని చూస్తున్నా నేను ఫస్ట్, మళ్ళీ దాన్ని నువ్వు దానికి support ఎంత చేయడం మంది ఒకటి. ఉన్నారు తెలియదు మేడం, నాకైతే ఒక్కలే. ఏ, సిగ్గులేదా నీకు? లేదు ఎవరు మేడం. మాట్లాడక అసలు నువ్వు? ఎందుకు మాట్లాడుతుంది మేడం? నాకు ఛీ! బాధ అవుతుంది. ఏంది దేనికయ్యా బాధ నీ అయ్యేది? మాట దేనికయ్యా వింటుంటే బాధ బాగా అయ్యేది? బాధ అవుతుంది. చెవులు ఎందుకు ఉన్నాయి? ఏమైంది బాధ బాధపడుతున్నాను అయ్యేది? నేను.
ఇలాంటి వినాల్సి వస్తుందా? వాళ్ళకి అందరికంటే ఎక్కువ హక్కు వాడు నాకే విడాకులు ఉంది ఇస్తున్నాడంటే మీరిద్దరు ఎగిరి గంతేస్తున్నారు, తర్వాత మీరిద్దరు ఎలా మేడం. నాకే కొట్టుకుంటారు? ఎక్కువ హక్కు ఉంది సార్, వాళ్ళిద్దరి కంటే ఎక్కువ టైం నాతోనే ఉన్నది. హక్కేదిరా బాబు, హక్కు. నానా, అవును మేడం, ఒక్క నిజం నిమిషం. మేము చాలా కూల్గా వింటున్నామని పిచ్చి పిచ్చిగా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు మీరు. మాకు ఇది కొంచెం ఎంటర్టైన్మెంట్ లా అనిపించింది. ఎందుకంటే ఇద్దరు పిచ్చోళ్ళు వచ్చి ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారు, ఇంత సైకిక్ గా ఉన్నారు కాసేపు నవ్వొచ్చింది. ఇట్లా అని మేము వింటున్నాం తప్ప మేడం అది పిచ్చి ఆవిడ కాదు సీరియస్ మేడం. అవ్వద్దని, ఆ. ఆవిడ సీరియస్ అయితే మేము ఊరుకోమండి అనేటైతే మొత్తం అందరికి చెంపలు పగిలిపోతాయి. మళ్ళీ ఆ అమ్మాయిని ఏమన్నదని మీరెవరు చెప్పడానికి? అది చేసిన పని వల్ల ఈ రోజు ఒక అబ్బాయి జీవితం నాశనం అయింది. ఇక్కడ ఎంత కొవ్వొచ్చి మాట్లాడుతున్నారు తెలుసా మీరు ఇక్కడికి వచ్చి? అందుకే విడాకులు ఏమంటున్నా మేడం. నాశనం అయితే బాగా చేసుకోమని మేడం, మాకేం ప్రాబ్లం లేదు. ఏది ఒక్క అమ్మాయితో ముగ్గురు ఉంటారా? ఆవిడ ముగ్గురు కలిపి అందరినీ ఉంచుకుంటుందా? అక్కడ తప్పే ఉంది ఆ అమ్మాయిని నేనేం అనకూడదా? మేడం మీరు ముగ్గురితో వచ్చి ఒకసారి వకాలతో ఉండట్లేదుగా తీసుకొని మేడం. మాట్లాడుతున్నారా? ముగ్గురితో ఒకసారి మీ ఉండట్లేదు. ముగ్గురు సొసైటీకి చాలా అవసరం అమ్మా. ఎవరు ఎంత మందితో అయినా తిరగొచ్చు, మేమంతా గ్రూప్ గా ఉంటామని మాట్లాడుతున్నారు సిగ్గు లేకుండా. అమ్మాయి నాకు అవసరం మేడం. నాకు అత్తే అవసరం మేడం. మేడం నాకు వాళ్ళిద్దరు కావాలి మేడం. అగా, పిచ్చ మాటలు నువ్వును. నేను పిచ్చెక్కిందా ప్రేమించాను నీకేమన్నా? మేడం వాళ్ళిద్దరిని. పిచ్చెక్కిందా నీకేమన్నా? పిచ్చెందుకు మేడం? మేడం మాట్లాడు. పిచ్చెక్కిందా నీకేమన్నా చెప్తున్నాను. వింటున్నాం కదా అని మేమేదో ఓకే వచ్చారు టైం ఇచ్చారు కానీ మీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. నువ్వు సొసైటీలో బతకడానికి అవకాశం ఉన్న వ్యక్తివేనా అసలు? ముగ్గురు కావాలా నీకు ఒక్కొక్కసారి? అంత కొవ్వెక్కి కొట్టుకుంటున్నావా? ఆ అబ్బాయికి ఏదో ఇది చేసి వాళ్ళకి కట్ చేద్దామని మేము చూస్తే నీ భాగోతం విన్నాక ఎంత దారుణంగా మాట్లాడుతున్నావు నువ్వు. 2 hours నుంచి నడుస్తుంది ఈ పంచాయతీ అంతా. భర్తను కట్ చేయమని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఏనానా నీకు ఇప్పుడు క్లారిటీ ఉందా? ఇదే కోసం నేను స్టార్టింగ్ లో అడిగా, మొత్తం స్టోరీ విన్నాక ఏ డెసిషన్ తీసుకుంటావు ఒకసారి ఆలోచించినానా అని. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? ఈవిడికి నువ్వు కావాలేమో, నీకు ఆ అమ్మాయి అవసరంలా గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఆ అమ్మాయి ఎట్టే టైము చెడు కూడా ఆడేస్తుంది మగాళ్ళని. అర్థమవుతుందా? అర్థమైంది. నీకు డైవర్స్ ఇప్పించే బాధ్యత నాది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మేము ఇంకా ప్రొసీడింగ్స్ మాట్లాడిన తర్వాత కంక్లూజన్ మాట్లాడతాం. ఓకే. ఆవిడని సీరియస్ అవ్వద్దని వాళ్ళిద్దరూ మాట్లాడారు చూసి దానికి కోపం వచ్చింది నాకు. ఆవిడ సీరియస్ అవ్వద్దు అసలు ఇట్లా వదిలేస్తే ఎట్లా? తల్లిదండ్రులు చెప్పరు, భర్త చెప్పరు, నేనున్నాను మేడం. తనకి. చెప్పడానికి ఉన్నారమ్మా మీరు? చూసుకుంటాను మేడం. మీరు చెప్పే చూసుకుంటున్నారు కదా ఇట్లా. మీకు ఏ హక్కు ఉందని మాట్లాడుతున్నారు ఇక్కడ అసలు? ఏ హక్కు మీ ఉందని మీ ఇక్కడికి భాగవతాలు వచ్చాను మేడం. తెలియజేయడానికి ఇక్కడ తీసుకొచ్చాం తెలుసా? నాకు హక్కు ఉంది కూడా మేడం ఈ అబ్బాయికి ఇక్కడికి సేవ్ చేయడానికి, ఈ అబ్బాయికి న్యాయం చేయడం కోసం మీ ఇద్దరిని ఇక్కడ తీసుకొచ్చాం. వాడి ఎవరికి ఎక్కువ పంచాలా నేను అని ఇక్కడ ఆవిడ పంపకం చేయడానికి కాదు. ఆగండి, ఇంకో గంట ఆగితే మిమ్మల్ని పోలీసులు పిలిచి ఎక్కడ పంపించాలో పంపిస్తాం. ఈయనకి ఆ రైట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ ఇద్దరు చేసిన భాగోత్వం అంతా ఎందుకు ఎంటర్టైన్ చేసామో తెలుసా? అతనికి ఎవిడెన్స్ ఇవ్వడానికి, లీగాలిటీ కోసం ఎంటర్టైన్ చేసాం మిమ్మల్ని. పెచ్చెక్కినట్టు వాగుతున్నారు కదా, మీ పేరెంట్స్ కూడా ఇస్తాం. మాట్లాడండి సార్, వీళ్ళ భాగోత్వం ఏంటి అసలు? వీళ్ళు నిజంగానే సొసైటీలో బతకడానికి అవకాశం ఉన్న వ్యక్తుల సొసైటీలో వీళ్ళిద్దరిని వదలొచ్చా వదలకూడదా? మా ఇద్దరిని సైకలాజికల్ గా మా ఇద్దరిని వదిలేయండి. ఎక్కడికి వదిలేదు? ఎక్కడికైనా సరే సార్, హ్మ్. హ్యాపీగా ఉంటాం. నా వల్ల కావట్లేదు. వీక్లీ కానీ నీకే అంత ఉంటే టూ నాతో ఓర్ నీ వీక్లీ మరి అదే కదా సార్ నా బాధ అంతా. వీడెవడు సార్? వీడెవడు? బ్యాట్ చేస్తుంది వీడే సార్. ఎవడు? మీరు మారరా బాబు? మేడం నేను అలా మారలేదు సార్. నేను చాలా మేడం మారలేదు అలాగా గొంతు చించుకుని ఆవిడ బాధ ఆవిడ వ్యక్తపరుచుకున్నా కూడా ఆ అమ్మాయికి ఎలాగ సార్ వీళ్ళకి ఎక్కడ పడాలో అక్కడ పడాలి సార్. ఎవరితో పడాలో వాళ్ళతో పడాలి. వీడికి మేడం, వీడు పోవాలి ముందు. చల్లపల్లికి వెళ్ళాలి. వీడు చెంచల్ కూడా వెళ్ళాలి. ఇద్దరు వెళ్తున్నానా? లేదు. పేర్లు కూడా తెలిసినాయి కదమ్మా. నేను కాదు మేడం, వీడే అక్కడికే వీడు పంపిస్తాం. వెళ్తాడు, ఆగండి. చెంచల్ కూడా వెళ్ళాలి. అక్కడికే ఇప్పటి పంపిస్తాం. వరకు కూడా నేను ఏమనుకుంటున్నాను మేడం, వీళ్ళకి కాన్సిక్వెన్సెస్ తెలియక ఇలా తెలియక మాట్లాడుతున్నారు అని అనుకున్నారు కానీ ఒకటి చంచలు కూడా అంటున్నాడు, ఇంకోటి ఏదో అంటున్నాడు. అంటే అవి ఎలా ఉంటాయి, ఏదో సినిమాల్లో చూపించినట్టు ఉంటాయి అని ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నట్టున్నారు. ఓసారి పంపిస్తే ఆ ఎంటర్టైన్మెంట్ కూడా See, ఇక్కడ నన్ను ఒకటి ఒకవేళ మేడం, జైల్లో వేయాలంటే నిమిషం. కనుక ఇంకా అమ్మాయిని ఆపండి. పంపించాలి. ఇంకా ఆపేసి. ఆపండి అమ్మా, మీ ఇంకా వాదన ఇంకా వినలేం. అది ఓవే రూమ్ కాదమ్మా. మీకు నిన్ను జైల్లో వేసి ఇద్దరిని మీకు- కూర్చోబెట్టాక మీకు ఒకే రూమ్ లో. ఏంటంటే మీ ఇద్దరికి కూడా ఏంటంటే ఒక పక్క పోయే నుంచి రూమ్ లో సుఖం ఇంకా ఇంకా ఆపేసి ఇంకా ఆపేసి ఇక్కడ కష్టం పంచుకుంటాం మేడం. నువ్వు వద్దు. జైల్లో. మీరు ఏమన్నా పంచుకోండి కానీ ఫైనల్గా ఏం జరుగుతుందో నేను చెప్తాను. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పటికైనా కూడా అతనికి బుద్ధి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే వాస్తవం ఏదైతే కనుక మొదటి నుంచి మీ ఆవిడ అంటుంది కదా, అనుమానం అనేటటువంటి మాట అంటుంది కదా, బహుశా ఏంటంటే నువ్వు అనుమానం పడుతున్నావు అనేటటువంటి పిక్చర్లో నీ పెట్టి ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ నుంచి కంటిన్యూ చేసింది. వాస్తవానికి నాకు నిజంగా నా గట్ ఫీలింగ్ ఏంటంటే కనుక అది అనుమానం This is- కాదు నిజం. ఇది అనుమానం కాదు, నిజం ఒకటి. ఇది ఓన్లీ ద టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. ఇది ఏదైతే నువ్వు ఇక్కడ కనిపిస్తున్నావో, నువ్వు ఎలాగో ఒక డెసిషన్ తీసేసుకున్నావు, ఇంక ఈ అమ్మాయి వద్దు, ఈ గోల వద్దు, ఇవి చిన్నటువంటి విస్తరలు రోడ్డు పడితే కనుక కుక్కలు నాకుతాయో ఏదో అనేటువంటి ఫీలింగ్ నీకు వచ్చింది కదా, వెల్ డన్. నువ్వు ఆ నిర్ణయం తీసుకున్నందుకు నేను చాలా హ్యాపీ. బహుశా ఏంటంటే వీళ్ళిద్దరిని కాదు, వీళ్ళిద్దరిలో ఒకరిని చూసినా కూడా నువ్వు ఇదే నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే కనుక ఎయిర్ ఆఫ్ డౌట్ అంటూ ఉంటాం. ఎయిర్ ఆఫ్ డౌట్ అంటే కనుక ఇక్కడ నీకు కనిపించింది ఓన్లీ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. కనిపించినటువంటి ఇంకా ఎంత ఉంది, ఎంత చండాలం ఉంది అనేటటువంటిది మనం ఇంకా చూడవలసింది. ఇంకోటి ఏంటంటే మేడం, ఇక్కడ
వీళ్ళిద్దరితో మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకు లేదు సార్ ఆ అమ్మాయి వినండి, మీ ఇద్దరు తర్వాత బయట మాట్లాడు. వీళ్ళిద్దరితో మాట్లాడటం ఎందుకంటే వీళ్ళిద్దరు మాట్లాడేటటువంటి ఆలోచన ఎలా ఉంది అంటే కనుక ఇక్కడ ఒక టగ్ ఆఫ్ వార్ మాత్రమే. వాడికి దక్కేది నాకు దక్కేది వాడికి దక్కకూడదు, నాకు దక్కేది వాడికి దక్కదు అనేటటువంటి పోరాట పటమే ఇక్కడ చూస్తున్నాం. కానీ ఇక్కడ వీళ్ళిద్దరిలో ఉండేటటువంటిది ఏంటంటే కనుక ఆ అమ్మాయికి వీళ్ళు పూర్తి స్థాయి అలవాటు పడిపోయారు. ఎందుకంటే కనుక ఇంత ఇక్కడ వైలెన్స్ జరుగుతున్నా కూడా ఆ అమ్మాయి ఎందుకు, ఆ అమ్మాయి మాట తీరు, ఆ అమ్మాయి వ్యక్తిత్వంలో ఒక పర్సనాలిటీ డిసార్డర్ అనేది ఉంది అనేది మనం చూసుకోవాలి. వీళ్ళందరినీ బీపీడీస్ అంటారు, బార్డర్ లైన్ పర్సనాలిటీ డిసార్డర్స్. ఎంత కొట్టుకుంటున్నా కూడా ఆ అమ్మాయి ఒకే ఒక పదం ఏం వాడుతుందంటే మనం శాంతియుతంగా తేల్చుకుందాం, కూల్గా ఉండండి, మీరేమి కొట్లాడుకోకండి, ఇలా మాట్లాడుతుంది. అంటే కనుక అంటే ఇంత పంచాయతీ జరిగి ఇక్కడ ఇంత వాడి వేడి నడుస్తున్నా కూడా ఆ అమ్మాయి అంత కూల్గా మాట్లాడుతుంది అంటే కనుక ఇటువంటి వ్యవహారాలు, ఇటువంటి పంచాయతీలు ఈ అమ్మాయికి కొత్త కాదు అనేది ముదురు ముచ్చు. వీళ్ళిద్దరికీ అర్థం కావాల్సింది ఏంటంటే, ఆ అబ్బాయికి అర్థం అయ్యేది ఏంటంటే వీళ్ళిద్దరే కాదు చాలామంది ఉన్నారనేది. వీళ్ళిద్దరికీ అర్థం కావాల్సింది ఏంటంటే ఈ అమ్మాయికి మన ఇద్దరమే కాదు, మన ముగ్గురమే కాదు, చాలామంది ఉన్నారు అనేటటువంటిది వీళ్ళిద్దరికీ అర్థం కావాలి. సో ఈ బార్డర్ లైన్ పర్సనాలిటీ డిసార్డర్స్ ఏంటంటే కనుక ఇదంతా కూడా స్వార్థపూరితమైనటువంటి వాతావరణం అన్నమాట. ఎక్కడికక్కడ ఆ మనుషులను వాడుకుని ఆ పడవను అనేటటువంటిది అలా దాటుకుంటూ మనుషుల్ని ఒకళ్ళు ఏటీఎం కార్డు కింద వాడుకుంటుంది, ఒకళ్ళు ఓఏ రూములకు వాడుకుంటుంది, ఒకళ్ళు భర్త నిప్పు సార్ నిప్పు నిప్ప పప్ప. ఈ అబ్బాయిని ఏమొచ్చి భర్త అనేటటువంటి లేబుల్ గురించి ఈ అబ్బాయిని వాడుకుంటూ ఉంటుంది. దిస్ ఈస్ ఎ కామనాలిటీ. ఇప్పుడు మనం ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి ఇంత విడమర్చి మనం మాట్లాడుతున్నా కూడా ఆ అమ్మాయి నిప్పండి, ఆ అమ్మాయి నాకే దక్కుతుంది అనేటటువంటి మాట్లాడేటటువంటి వీళ్ళిద్దరూ ఏంటంటే కేవలం ఏంటంటే టూ ఇమ్మెచ్యూర్ ఈడియట్స్ అని అంటూ ఉంటాను అనమాట. వీళ్ళ సంగతి ఎప్పుడు బయట అవుతుందంటే కనుక ఎప్పుడైతే కనుక ఆ పేరెంట్స్ని ఇక్కడ కూర్చోపెట్టి మీ అబ్బాయిలు ఈ వయసులో ఉండేటటువంటి మీ అబ్బాయిలు వీళ్ళేదో ఉద్యోగాలు చేసేస్తున్నారు, చదివేసుకుంటున్నారని మీరు చంకలు గుద్దుకుంటున్నారు కదా. వాస్తవాలు ఏంటంటే ఒక పెళ్ళైనటువంటి ఆడపిల్ల గురించి ఇలాగ ఇల్లీగల్గా అన్ఎథికల్గా వీళ్ళిద్దరు కొట్టుకుసేస్తున్నారు అనేది ఆ పేరెంట్స్ ద్వారానే వీళ్ళకి బుద్ధి చెప్తే కనుక లీగల్ సిస్టమ్ ఏ విధంగా బుద్ధి చెప్తుంది, ఏ విధంగా ఎవరు ఎంతసేపు జైల్లో ఉంటారు అనేటటువంటిది ఒక ఎత్తు అయితే కనుక రెండో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కని పెంచినటువంటి తల్లిదండ్రుల ద్వారానే మరి వాళ్ళు కూడా చేతులు ఎత్తేసి సార్ మేము కూడా వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ట్రై చేసాం, ఇప్పుడు మేము కూడా చేతులు ఎత్తేసి వెనక్కి వెళ్ళిపోయాము అంటే కనుక మనం ఏం చేయలేం. కానీ ఇలాంటి వాళ్ళకి బుద్ధి రావాలి అంటే కనుక ఆ పేరెంట్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అయితే ఈ మొత్తం అంశంలో ప్రధానమైనటువంటి ఎవరైనా కర్త క్రియ ఈ అమ్మాయి అని మనం ఎందుకు నేను అంటున్నానంటే మేడం, ఈరోజు ఈ అమ్మాయి ఇప్పటికీ కూడా ఎక్కడ బుద్ధి వచ్చినట్టు మనకు అనిపించట్లేదు. ముగ్గురిని ఇవ్వండి, ముగ్గురిని వేసుకుపోతా, ముగ్గురిని ఇవ్వండి, ముగ్గురిని వేసుకుపోతాను అనేటటువంటి మాట అంటుంది. అసలు ఈ అమ్మాయి మెంటాలిటీ ఏంటి, ఈ అమ్మాయి మెంటాలిటీని ఎంత లోతుగా మనం విశ్లేషించాలి, ఈ అమ్మాయి మానసిక పరిస్థితిని మార్చడానికి ఎన్ని వందల వేల కౌన్సిలింగ్ సెషన్లు కావాలి అనేటటువంటిది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు సింపుల్గా ఆ అబ్బాయి విడాకులు తీసుకున్నాడు, ఆ అబ్బాయి గట్టెక్కాడు అనేటటువంటిది ఇక్కడ చాలా చిన్న ఇష్యూ, ఓన్లీ 1% ఆఫ్ ద ఇష్యూ. ఈ అమ్మాయిని ఈరోజు బయటకు వదిలితే కనుక ఇలాంటి వాళ్ళు ఈరోజు ఇక్కడ మన ప్రత్యక్షంగా ఈ స్థాయిలో కొట్టుకుంటున్నారంటే వీళ్ళని రోడ్డు మీద తీసుకెళ్తే కనుక కత్తిపోట్లే కనిపిస్తాయేమో, ఇంకా భయంకరమైనటువంటి వార్తలు రేపొద్దున టీవీ ఛానల్స్లోని న్యూస్ పేపర్లో చూడవలసినటువంటి అవసరం అవుతుంది. ఎక్కడో చూడట్లేదు మనం వాడేమోచి వాళ్ళు భార్యని చంపేసి భర్తను కూడా పాతి పెట్టేశాడు, ఇవన్నీ ఎక్కడ చూస్తున్నాం? ఇలాంటి అంశాల్లోనే ఇటువంటి అక్రమ సంబంధాల వల్లే ఏర్పడుతున్నాయి అనేది మనకి అర్థం అవుతుంది. కాబట్టి ఏంటంటే ఈరోజు ఈ కథ ఇక్కడితో ముగిసింది అనేటటువంటి ఆలోచన కంటే ఇది బహుశా ఇక్కడి నుంచి ప్రారంభం అయింది, మన కంట పడటం అనేటటువంటిది ఈరోజు సమాజం మన ద్వారా చేసుకునేటువంటి ఒక అదృష్టం కింద మనం భావిద్దాం. ఈ అమ్మాయిని మార్చాలి, ఈ అమ్మాయికి ఒక ఆలోచన శైలి పెంపొందించాలి, ఈ అమ్మాయికి సైకలాజికల్గా కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఏం అవసరమైనా కూడా ఈ అమ్మాయిని మార్చిన తర్వాత ఇక్కడి నుంచి పంపటం అనేది జరగాలి. కానీ లేదంటే ఈ అమ్మాయి ఎవరికి వాళ్ళని ఒక విస్తరలాగా వాడేసుకుంటుంది అనేటటువంటి ప్రమాదం ఉంది. సమాజానికి ఇలాంటి అమ్మాయిలు చాలా చేటు. ఎక్కడో కూడా ఈ అమ్మాయి ఇంత గట్టిగా అరిచి బుద్ధి చెప్పినా కూడా 0.5% కూడా ఆ అమ్మాయిలో ఒక కంటతాడు కానీ పశ్చాత్తాపం కానీ తప్పు జరిగిందని కానీ ఏమీ అనట్లేదు. ఇప్పటికీ ఏం పాట పాడతావమ్మా, ఏమంటావు ఇప్పటికీ? ఏమంటానంటే కథ జరిగింది నాతో కొత్త నేను జీవితం ఎలా ప్రారంభించు బ్రతకాలి అని సార్? చెప్పు. తనతో డైవర్స్ అంటున్నారు, వాళ్ళు వద్దంటున్నారు, ఎలా వాళ్ళేం బ్రతకాలి నేను? వద్దనట్లేదమ్మా, వాళ్ళిద్దరు వాళ్ళే కావాలంటున్నారు, పంచుకుంటారు. వాళ్ళిద్దరు నువ్వు కావాలి అని అంటున్నారు. వాళ్ళిద్దరికి ఓకే అయితే నాకు ఓకే. అయ్యో బాబోయ్, అంటే మేము ఇంతవరకు అరుచుకున్నది, తిట్టింది, పరువు, ప్రతిష్ట, నీకు బుర్ర లేదు అనేది ఏమీ అర్థం కావట్లేదమ్మా నీకు? సో కాబట్టి మేడం ఇటువంటి పర్సనాలిటీ డిసార్డర్స్ అంటే వ్యక్తిత్వపరమైనటువంటి లోపాలని సమాజంలో చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు చాలా కొంపల్ని ముంచుతారు, చాలామంది సూసైడ్ చేసుకోవటానికి కారణమవుతారు, హత్యలు జరగటానికి కూడా ఇలాంటి వాళ్ళే పురుగలుపుతారు అనేటటువంటిది ఇది ఒక నిదర్శనం. ఈ అమ్మాయి ఒక నిదర్శనం. మేడం నేను ఒక విషయం చెప్తున్నా మేడం,
ఆ అమ్మాయి వీడితో హ్యాపీగా ఉండదు, వీడితో హ్యాపీగా ఉండదు. ఎందుకంటే వాడితో పెళ్లి చేసుకుంది, వీడికేమో పెళ్ళి అయిందని తెలుసు. ఎలాంటి విషయం తెలియదు నాతో కాబట్టి నాతోనే హ్యాపీగా ఉంటుంది. ఆ అమ్మాయికి పెళ్లి అయిన విషయం నాకు తెలియదు, బాబు, నీ వీడిలో ఎవరు ఉన్నాడన్న విషయం అరే, తెలియదు. మీకు సో అవసరం నాతో లేదు. పంపేయండి మేడం. నువ్వు ఎవరితో చెప్పండి. హ్యాపీగా ఉంటావు, వాడు మమ్మల్ని ఎవరితో చెప్పండి. హ్యాపీగా ఉంటావు, మీరిద్దరు ఎవరితో హ్యాపీగా ఉంటారు అనేటటువంటిది ఈ రోజు ఇక్కడ అసందర్భం, మోస్ట్ అన్ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మీరు ఎవరితో హ్యాపీగా ఉంటారనేది కాదు, ఆ అమ్మాయి బయటికి వెళ్ళి ఎన్ని జీవితాలు నాశనం చేయకుండా ఉండాలి అనేటటువంటి మాట్లాడండి సార్, వాళ్ళిద్దరికి విడాకులు ఇప్పించేసండి. వాళ్ళిద్దరు ఆల్రెడీ విడాకులు అయిపోయింది, కానీ అక్కడతో మా కథ విన్ ఆగదని పంపేయండి సార్, విన్ పంపేయండి, విన్ పంపేయండి. అరే నువ్వు రా. మీ ముగ్గురు పెళ్లి చేసుకొని చావండి అయ్యా, మీ ముగ్గురు పెళ్లి చేసుకొని చావండి, అది ఇక్కడ ఇంపార్టెంట్. వీడెందుకు మధ్య విన్ పంపేయండి సార్, నేను చూసుకుంటా. నాతో ఆల్రెడీ ఉంటుంది సార్. చూస్తున్నారు కదా, ఓ 5 minutes మమ్మల్ని కూడా మాట్లాడండి. వీడు ఇక్కడ ఎంత ఇబ్బంది పెడుతున్నాడు ఆ అమ్మాయిని. రేపు పొద్దున పెళ్లి అయితే ఆ అమ్మాయిని ఉంచగలడు. ఒరే నేను కదనే నా దగ్గరకు వచ్చింది రా. బతికేయొచ్చా ఇలాంటి మేడం ఫైనల్ ఛాన్స్ నేను మేడం, వాడిని పెళ్లి చేసుకుంది, వీళ్ళతో ఫస్ట్ ఉంది. ఆ అమ్మాయికి 1 ఆప్షన్ నేనే. అరే ఫస్ట్ ఫైనల్ ఛాన్స్ నేను రా. మీ దగ్గర ఎంత ఇబ్బంది పెడుతున్నాడు కదా. పెట్టు రేపు కదా. పొద్దున ఆ అమ్మాయి స్వప్నం మేడం ఉంటుంది. వీళ్ళిద్దరు నీకు కరెక్ట్ నమ్మకం కాదు కాబట్టి నా దగ్గరకు వచ్చింది మేడం. వీళ్ళిద్దరు కరెక్ట్ అయితే నా దగ్గరకు ఎందుకు వస్తుంది? నేనే ఫైనల్ గా ఇష్టం. బాబు ఇంకా చాలా ఎక్కువ అయింది, మీరు ఒక 2 నిమిషాలు ఆగండి. మీరు చాలా అన్ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఈ మొత్తం స్టోరీలో. మేడం మాట్లాడండి. మేడం మేడం ఇలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టడం లాంటిది ఏం ఉండదా అండి? ఇలా వదిలేయడమేనా సమాజానికి? ఆవిడ మనసు ఒక పుష్పక విమానం, అందులో ఎగబడి జాయిన్ అవుతున్నారు ఎవరు పడితే వాళ్ళు. ఎంతమందినన్నా చేర్పించుకుంటుంది ఆవిడే. ఇందులో లీగాలిటీ మాట్లాడడానికి ఏముంది? ఎంత మాట్లాడినా మీ దృష్టిలో వేస్టే లీగాలిటీ అని. ఎందుకంటే మీకు జైళ్ళు ఎక్కడ ఉంటాయో తెలుసు, ఏం పనిష్మెంట్లు పడతాయో తెలుసు. అయినా కానీ మీకు ఇష్టం నచ్చింది. ఇన్ని ఎపిసోడ్స్ ఇన్ని కేసులు చూస్తాం కానండి, ఒక స్టోరీ కనిపెట్టేసిన తర్వాత మనం ఎంక్వైరీ చేసి అక్రమ సంబంధాలు ఉన్నాయి అన్నప్పుడు దెబ్బకి సరెండర్ అవుతారు, మ్యాటర్ సెటిల్ చేసుకుంటారు. ఆ ఎవిడెన్స్లతోటి కేసులు వేయడానికన్నా ఒక అవకాశం ఉంటుంది, ఒక భయం ఉంటుంది, ఒక భయం, అరే ఏదైనా జరిగిపోద్ది. ఇంకా అసలు ఒకరికొకరు క్యారెక్టర్ తగ్గిపోయినాక ఓకే వీళ్ళ క్యారెక్టర్ ఇది, వీళ్ళంతా నన్ను వాడేసుకున్నారు అని ఒక రియలైజేషన్ వచ్చి మారటానికి అవకాశం ఉందండి. ఇక్కడ వీళ్ళందరినీ పక్కన పెడితే ఫస్ట్ ఆవిడ గురించే మనం మాట్లాడాలి. ఆవిడకి ఆ రియలైజేషనే లేదు. ఆవిడ దృష్టిలో భర్త సొసైటీ కోసం కావాలి, లైసెన్స్కి కావాలి. ఎందుకంటే ఇంట్లో తోడు ఉండాలి, ఫైనాన్షియల్గా అన్నీ చూడాలి. చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఉన్నాడు, అతనికి అన్ని బాధలు కష్టాలు సుఖాలు ఓయో రూమ్లకి వెళ్ళి షేర్ చేసుకుంటుంది. ఆఫీస్కి వెళ్తుంది, అక్కడ ఏదో ఒక అతను తగిలాడు, ఆయనతో పెళ్లి చేసుకుంటాననే లైసెన్స్తో ఏటీఎం కార్డు వాడినట్టు వాడేసింది. ఇది ఎక్కడైనా జరిగిద్ది. ఒక అమ్మాయి ఇలా ఇల్లీగల్గా అన్ని రకాల సంబంధాలు ఫైనాన్షియల్గా పెట్టుకొని ట్రాప్ చేసి సోషల్ మీడియాల ద్వారా రికవరీ చేసుకోవడం. కాబట్టి జెంట్స్ కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇది తెలిసిన తర్వాత కూడా మాకు అమ్మాయి కావాలంటున్న 2 మూర్ఖులు ఉన్నారు చూసారా, వీళ్ళు చాలా డేంజరు. ఎందుకంటే నెక్స్ట్ సీను క్రైమ్. ఇప్పటిదాకా మనం మాట్లాడుతున్నది వాళ్ళ పర్సనల్ అక్రమ సంబంధాలకు సంబంధించి మాత్రమే. ఇది ఇక్కడితో ఇలా వదిలేసి బయటికి పంపిస్తే వాళ్ళిద్దరూ కొట్టుకొని ఎవరో ఒకరు చంపుకోవడం అన్నా జరిగిద్ది, ఈ అమ్మాయినన్నా చంపడం జరిగిద్ది. ఈవిడికి వెక్స్ అయ్యింది అనుకోండి, వీళ్ళిద్దరిని వదిలేసి ఇంకో దుకాణం పెడుతుంది ఈవిడ. అది తెలియగానే వీళ్ళిద్దరూ కలిపి ఏమన్నా చేయడానికి అవకాశం ఉంది. తప్పుల్ని అలాగే మాట్లాడద్దు, మీకు చాలా ఛాన్స్ ఇచ్చాం. తప్పుల్ని ఇలాగే వదిలేస్తే నెక్స్ట్ స్టెప్ క్రైమ్. వీళ్ళిద్దరూ మాట్లాడిన విధానం మనం స్టార్టింగ్ నుంచి చూస్తున్నామండి. మేబీ మన వాళ్ళు ఎంతో ఎడిటింగ్ చేస్తే ఇంతసేపు వచ్చిందేమో, కానీ వీళ్ళతో హాఫ్ డే నుంచి కూర్చొని మాట్లాడుతున్నాం మనం. ఇక్కడ పిచ్చి పట్టి ఉన్నారు ప్రపంచంలో, ఈవిడ తప్ప ఇంకెవరు దొరకలేదా అన్నట్లు. మనల్ని నమ్ముకొని వచ్చిన వ్యక్తి ఇతని లీగాలిటీ ప్రొసీడింగ్స్ మాట్లాడితే అతను ఫస్ట్ కాస్త అమాయకంగానే ఉన్నాడు. అతను అనుమానిస్తున్నాడు అని ఎంత పతివ్రతలా మాట్లాడింది మేడం. మనం ఇక్కడికి వాళ్ళని ఎంక్వైరీ చేసి ఎందుకు తీసుకొచ్చామంటే, అరే బాబు నీ డెసిషన్ కరెక్ట్ కాదు, ఆ అమ్మాయికి అట్లా ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్దామని. బాయ్ ఫ్రెండ్స్, ఈ టైప్ బాయ్ ఫ్రెండ్స్ అని ఫస్ట్ టైం వింటున్నాం. ఇన్ని ఎపిసోడ్స్లో ఎక్కడైనా ఒక అమ్మాయి క్యారెక్టర్లెస్ అని తెలిసినాక కూడా నాకు కావాలి అన్న వాళ్ళని చూసామా, అది వీళ్ళ ముగ్గురే. కనీసం భర్త క్యారెక్టర్లో ఉన్నాడు కాబట్టి రియలైజ్ అయ్యి అతను నాకు ఈవిడ అవసరం లేదండి బాబు, నాకు డైవర్స్ ఇప్పించండి, ఏదో ఉన్నది ఫ్రెండ్స్ అనుకున్నాను, బాయ్ ఫ్రెండ్స్ కూడా కాదు, వీళ్ళు ఒక రకమైన సైకిక్ ఫ్రెండ్స్. ఈ సైకిక్ ఫ్రెండ్స్ పంచాయతీలో నాకేం జబ్బులు వస్తాయో, నాకు అవసరమా, నన్ను కాపాడండి లీగాలిటీగాను, సొసైటీ పరంగా గాను, కుటుంబ పరంగాను అని మనల్ని నమ్ముకొని వచ్చాడు. ఇతనికి మన స్టేజ్ మీద మనం న్యాయం చేసినట్టే. నువ్వు రియలైజ్ అయ్యావు కదా, డైవర్స్ వేసుకోండి, ఈజీగా మీకు డైవర్స్ వస్తాయి. ఎందుకంటే ఆ అమ్మాయి కేసులు ఫైట్ చేసే టైప్ కూడా కాదు. ఆవిడ కోర్టుకు వచ్చిందంటే వాళ్ళిద్దరు భాగవతాలు బయటపడతాయి. ఓకేనా? నీ గురించి మాట్లాడాలి, అసలు వాళ్ళ గురించి నేను మాట్లాడను ఆఫ్టర్ ఆల్ ఫెలోస్. ఎందుకంటే వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వేసుకున్నారు ఆల్రెడీ నీలాంటి దాంతో ఉండడం వల్ల. లేదు మేడం, నువ్వేం మాట్లాడావు తెలుసా,
ఇందాకటి దాకా భర్త కావాలన్నావు, ఇక ఎట్లా అయినా ఈ టీం అంతా కూర్చొని మా భర్తకి జ్ఞానోదయం చేసేసారు, ఆయనకి న్యాయం చేసేసారు, మరి నా న్యాయం ఏంటి, వాళ్ళిద్దరు ఎక్కడ మీరే ఉండరు అని. చేశారు మేడం ఇదంతా. ఇప్పుడు మీరే డైవర్స్ అది ఇది అని చెప్పేసి తను అలా ఆయన ఇచ్చేసారు. న్యాయం మీరు చెయ్యాలమ్మా, నీలాంటి దాని చేతిలో పెట్టం కదా ఆయన్ని. తెలియకుండా మా పెళ్లి చేతిలో పెట్టండి మేడం. చేసుకోలేదు కదా మేడం. నీకు ఎంత మంది కావాలి ఇప్పుడు, అతను ఇంకో ముగ్గురు పెట్టుకుంటే నీకు ఓకేనా? నేను ఒప్పుకోను మేడం. నువ్వు ఒప్పుకోవు, నువ్వు పతివ్రతకు లీడర్వా, నువ్వు ఒప్పుకోవు, నువ్వు వచ్చి మళ్ళీ భర్తకు డైవర్స్ ఎవరంటావా? నా ముందు ఎంత హార్ష్గా కొవ్వు నీకు అసలు. మేడం నా ముందు అలా అంత గట్టిగా మాట్లాడమాక, నా మీద స్లోగా మాట్లాడు. మేడం వాడు వదులుకోకపోతే నేను వదులుకోను మేడం, నాకు ఇవ్వండి. నాన్న మీ ఇద్దరిని మేమేం వదలటం లేదమ్మా, అదే మీ మేడం. ఇద్దరికి కావాల్సిన ట్రీట్మెంట్ ఇవ్వకపోతే సొసైటీకి క్రైమ్ చేయడానికి కొంతమంది వ్యక్తులు మేము బయటకు తోలినట్లు అవుతుంది. వెయిట్ చేయండి. టైం చేసే టైప్ కాదు మేడం. మీకు మీకు కావాల్సిన కౌన్సిలింగ్ ఒకటి కావాలమ్మా, ఎందుకంటే ఈ అబ్బాయి ఈవిడ కావాలి మేడం. వీడికి ఈ అబ్బాయి ఇద్దరికి కావాలి. కావాలి, మీ ఇద్దరికి కావాలి, మీ ఇద్దరు నెక్స్ట్ స్టెప్ Crime అదే. కాదు. చేసిందే క్రైమ్, మళ్ళీ Crime క్రైమ్ కాదా? చేసేవాళ్ళం మళ్ళీ కాదని crime. మీరు వీడిని వదిలేసిపోయినాక నేను వీడి చేసిన- మధ్యలో నేను ఎందుకు చేసిన ఎందుకు? మీరు crime. ఆపండి, మీ ఇద్దరి గురించి కాదు. కాదు కదా నేను మేడం చేసిన మాట్లాడేది crime. అక్కడ. కాదు. అదిగో నా బంగారం చెప్పింది మేడం, నేను చేసిన ఏంటి? క్రైమ్ ఏం కాదు. బంగారం? నేను చేసిన ప్రేమ కాదు. చిన్ను చిన్ను నేను చేసిన ప్రేమ కాదు, ఇష్టంతో మరి చేస్తున్నారు మీరు. వీడిని వదిలేసినాకనే కదా నా దగ్గరకు వచ్చినావు. నాకు చెప్పు. ఇద్దరు నాన్న, అసలు మీ కావాలి. ముగ్గురు కలిసి ఉంటారా? ఎవరు? మీ ముగ్గురు కలిసి ఉంటారా? నా నెత్త దాంతో ఉంటా, వీడొద్దు. అట్లా వద్దంటావు. వాడితో ఉంటే ఓకే. మేడం వాడు భర్త కదా. అంటే నీకు ఇష్టం కదా. ఈ చండాలం వింటానికి మేము రెడీగా లేము. మేము అందరూ వెళ్ళిపోయిన తర్వాత మీ ముగ్గురు ఇక్కడ కూర్చొని డిసైడ్ చేసుకోండి ఇంకో 10 గంటలు. వీడు ఉండొద్దు మేడం, వాడు ఉన్న ఓకే కానీ వీడు ఉండొద్దు. భర్త మాత్రం మీ ముగ్గురిని ఒప్పేసుకోవాలి, మీరు మాత్రం ఒక్కొక్కళ్ళే ఒప్పుకుంటారు. అందుకనే మేడం వీడితో అమ్మాయి హ్యాపీగా ఉండేది. నీతో నాకు ఉంటుందా ఇవ్వండి. నాన్న? నేను దాని నుంచి దేనికైనా అబ్జెక్ట్ నువ్వు చేస్తాను. ఆల్రెడీ భర్తతో యాక్సెప్ట్ చేసావుగా, మరి అతనితో కూడా యాక్సెప్ట్ చేసే. నేను ఎవరున్నా సరే అది నాతోనే ఉంటుంది. ఆ విషయం వీళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలిసిన రోజున వీళ్ళు ఉండరు అమ్మాయితో. అది నా బాధ. అందుకే రా నువ్వు ఉండగానే మేము ఉన్నావారా? అందుకే అదే మేడం నా అదే బాధ. మేడం, అందుకే వీడు ఉండగానే మేము ఉన్నాం కదా. క్యాస్ట్రేషన్ అనే ఒక పనిష్మెంట్ ఉంటుంది. నిజంగా వాస్తవానికి ఇలాంటి వెచ్చలి విడతనం ఇంత భయంకరంగా లేదండి, మాట్లాడితే- వీళ్ళకి కొంచెం పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా అయితే బయట పంపించడం కుదరదు మేడం. అది చెప్పండి ఏం చేయాలి? ఇంపాసిబుల్. వీళ్ళ- మన వీళ్ళ మీద టీంకి పాత కేసులు ఒకసారి ఉన్నాయి మేడం, బయటకు వస్తాయి మళ్ళీ. jurisdiction. నాన్న, నా కేసులు ఇది కొత్త మేము డీల్ కదరా. చేసే కేసు కాదు. మేము డీల్ చేసిన ఇనే అంత సైకలాజికల్ నాలెడ్జ్ కానీ, ఒక భయం కానీ, సొసైటీ అంటే రెస్పెక్ట్ కానీ మీకు లేదు. మీ ముగ్గురికి ప్రాపర్ కౌన్సిలింగ్, ప్రాపర్ కేసు అంతే, ప్రొసీడింగ్స్ అంతే ఉంటాయి. మేడం. అక్కడికే మేము పంపించాలి. మిమ్మల్ని ఇక్కడ వదిలేసి మీరు బయట తేల్చుకోండి మేమైతే చెప్పలేము, ఇంత రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉండి. మీకు రేపు పొద్దుట ఏదైనా జరిగితే మీ షోకి వచ్చిన వాళ్ళు ఇలా చేశారమ్మా అంటే సమాధానం చెప్పాలి కదా మేము. ఇప్పుడు మాత్రం ఆ అమ్మాయిని కానీ ఈ ఆయన- షో ద్వారా మాత్రం అరే బాయ్, మీకు మీరు అసలు ఏమీ మాట్లాడకండి, ఇప్పుడు చెప్పట్లే. మేడం చెప్తారు అది వినండి. డైరెక్టర్ గారు మీరు కొంచెం పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళని అప్పటిదాకా అక్కడ కూర్చోబెడతాం. పోలీస్ స్టేషన్లో వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేసి కంప్లైంట్ మన షో తరపు నుంచి ఇస్తున్నామండి. వీళ్ళ ముగ్గురికి ఎటువంటి కౌన్సిలింగ్ ఇవ్వాలనేది వాళ్ళు తీసుకుంటారు. నన్ను ఎందుకు మేడం, నేను ఎందుకంటే- ఎందుకు పోలీస్ స్టేషన్ పోతా మేడం? రిక్వెస్ట్ మేడం నాది. లో- ఇప్పుడు ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్తే వీడి మీద పాత కేసులు ఉన్నాయి మేడం. మ్మ్. వీడిని ఇంకా బయటికి కూడా రాడు. ఈ భాగవతాలు కూడా ఒకటి. ఉన్నాయి. ఆ, ఇంకొకటి తెలుసు కదా రే. రెండోది ఏంటంటే ఒకవేళ వాళ్ళిద్దరూ ఒకే సెల్లో ఉంటే వాడి మీద అసలు ఇతను నాకు ఇతను వదిలేయండి నమ్మకం అమ్మా, లేదు. భర్తను వదిలేయండి, ఇవన్నీ మీకు అనవసరం. నమస్కారం. ఆ, సో మా మీ ఇద్దరు- క్యారెక్టర్ మా లేదు. ఇద్దరు మేడం, మీ ముగ్గురు తెలుసులేండి. పంచాయతీ ఎపిసోడ్ పోలీస్ స్టార్టింగ్ స్టేషన్లో నుండి తెలుసుకోండి, మా చెప్పేది దగ్గర అదే. కాదు. మేడం స్టార్టింగ్ పోలీస్ చెప్పేది స్టేషన్ లో తెలుసుకోండి. పోలీసులు వచ్చినట్టున్నారు మేడం, పంపించండి. రేపు. కానిస్టేబుల్స్ వచ్చారా? వెల్. ఎస్ఐ వచ్చినట్టున్నారు. నేను నీతో మాట్లాడతా, వీని వేసుకోవద్దు, తర్వాత మనం చూసుకుందాం. నేను చేస్తుందా? ఈ అమ్మాయిని కూడానండి మేము ముగ్గురు మీద కంప్లైంట్ ఇచ్చాం. హస్బెండ్ ఇస్తాడు రిటర్న్ గా, మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం అతను. ఆ అమ్మాయిని కూడా లేడీ కానిస్టేబుల్ వచ్చారు, లేడీ కానిస్టేబుల్ వస్తారు నీకు, నువ్వు ఆగు. అక్కడ కూర్చోబెట్టు అప్పటిదాకా. నా సర్వీస్ లో ఇట్లాంటితోనే ఎక్కడ అవునండి, అవును. ఏళ్ళమ్మా అక్కడ కూర్చో, నీతో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు మాకు. ఇప్పుడు మళ్ళీ ఈవిడ తెలియదు చూస్తే మా మీద కేసులు వేసి. ఏం లేదండి, మేము ఉంటాం కదా ఆల్రెడీ చూస్తాం. సరే పోనీ. నాన్న, ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాల్సింది నువ్వే. ఇప్పుడు దాకా జరిగిన స్టోరీ అంతా అమ్మాయి అట్లా ఎక్కువ మందితో అక్రమ సంబంధాలు పెట్టుకొని వాళ్ళు పైగా నిన్ను చంపడానికి కూడా ప్రయత్నించినట్టే ఒక రకంగా. ఎందుకంటే నువ్వు ఒకవేళ డైవర్స్ ఇవ్వను అంటే వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకునేవారు. అవును మేడం. అది ఎంత సీరియస్ గా ఉంది. సో మీరు కంప్లైంట్ ఇవ్వండి, మేమంతా కూడా ఇప్పుడు వచ్చి మీకు సపోర్ట్ చేస్తాం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. జాగ్రత్త. ఓకే. ఫస్ట్ టైం సార్ ఇట్లాంటి కేసు ప్రొసీడింగ్స్ వినటం. నిజంగా ఇన్ని కేసులు చూసాం అంటే కానీ మిక్స్డ్ మనం ఇమోషన్స్ మేడం, నవ్వాలో తెలియట్లేదు, అవును. కోప్పడాలో తెలియట్లేదు, అది జోకా అనిపిస్తుంది, రకరకాల ఫీలింగ్స్ వస్తున్నాయి. అంటే ఒక క్యారెక్టర్ తక్కువ అని తెలిసిన తర్వాత కూడా అందరం కలిసి ఉంటాము అనటం పోటీ చాలా పడటం విడ్డూరంగా ఉంది. మేబీ వీళ్ళ ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటాయి లైఫ్ లో భవిష్యత్తు చూసుకోవాలి. ఏమో బాబా, ఏదైతే ఏంది, ఇక్కడ వరకే మాత్రం మీరు అతనికి భర్తకి చక్కగా అట్లీస్ట్ మన నచ్చజెప్పి నమ్ముకుని వచ్చాడు పంపించారు. కాబట్టి మనం- ఇక్కడ వరకు కంప్లైంట్ తీసుకొని వచ్చినందుకు ఏదన్నా, ఎందుకంటే ఇలాంటి విషయాలు బయట పేరెంట్స్ కి చెప్పుకోలేరు, ఎవరికి చెప్పుకున్నా సరే పరువు తక్కువ, చక్కగా ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళకి. Absolutely. కాబట్టి ఇక్కడ మనకి ఫేసెస్ ఇవన్నీ కనిపించారు. అట్లీస్ట్ ఇక్కడ మీరు ఉన్నారు కాబట్టి పెద్దవాళ్ళు ఏదో ఒక న్యాయం చేస్తారని వచ్చారు. బట్ మీ ఇద్దరు చక్కగా అతనికి మాత్రం న్యాయం చేసి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్.
అమ్మా! చూసారు గదండీ! బయట సమాజంలో అసలు ఏమేం జరుగుతుందో చాలా వింత విచిత్రంగా ఉంది. వింటుంటేనే చాలా షాకింగ్‌గా ఉంది. ప్లీజ్ మళ్ళీ చెప్తున్నాను. అందరూ ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి. కేర్‌ఫుల్‌గా ఉండండి. సమాజంలో బతికే విధంగా ఉండాలని జెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో కథతో మళ్ళీ కలుద్దాం.